వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎన్విరాన్మెంట్లో సెకండ్ వీడియో. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఈ మెయిన్గా ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కానీ కన్వెన్షన్స్ కానీ ఇనిషియేటివ్స్ ఎన్విరాన్మెంట్ గురించి ఒక్కసారి అయితే న్యూస్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది రీసెంట్ కానీ 27th COP మీటింగ్ అనేది ఈజిప్ట్లో అయితే జరిగిందనమాట. సో దాని గురించి అది న్యూస్లో ఉంది. COP26 అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. 27, 26 ఈ COP కాన్ఫరెన్స్ అని చాలా ఇంపార్టెంట్, మనకి చదువుకోవాలి ఎన్విరాన్మెంట్లో. అండ్ ఈ 27th కాన్ఫరెన్స్ అనేది ఈజిప్ట్లో అయితే జరిగిందనమాట రీసెంట్గానే. సో మెయిన్గా 21 అంటే 26th COP 26లో అంటే గ్లాస్గోలో జరిగింది. సో అది క్లైమేట్ ప్యాక్ట్, అసలు దాని గురించి ఒకసారి అయితే చూద్దాం. అదేంటంటే ఫస్ట్ ఎవర్ COP డెసిషన్ ఎగ్జాక్ట్లీ టు టార్గెట్ అగైనెస్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. మెయిన్గా ఏంటంటే 2021లో జరిగిన COP 26 మెయిన్గా ఇది ఫస్ట్ డెసిషన్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని కంట్రోల్ చేయాలి, అంటే అన్బర్టెడ్ కోల్ని ఇంకా ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ని అయితే సబ్సిడీస్ అయితే తక్కువ ఫేజ్ అవుట్ చేయాలని చెప్పి మెయిన్గా ఫస్ట్ ఇలా డెసిషన్ అయితే తీసుకున్నారు ఈ COPలో. నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ కార్బన్ మార్కెట్స్ కూడా ఫైనలైజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఈ షార్మ్ ఎల్ షైక్ వర్క్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో అది ఒక గ్లోబల్ గోల్గా అడాప్ట్ చేసుకున్నారు అనమాట. అంటే పోస్ట్ COP 26 బాన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ విత్ అవుట్కమ్స్ ఆఫ్ ఫస్ట్ టెక్నాలజీ డైలాగ్ ఆఫ్ ది గ్లోబల్ స్టోక్టేక్ డ్రాఫ్ట్ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్షన్. అంటే ఒక గ్లోబల్ గోల్ అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పి మెయిన్గా చెప్పారనమాట ఈ ప్రోగ్రాంలో. అండ్ నెక్స్ట్ ఈ COP 27 అంటే రీసెంట్గా ఈజిప్ట్లో జరిగిన విషయం అయితే ఒకసారి చూద్దాం. ఇదేంటంటే మెయిన్గా మనకి COP 26లో ఏమైతే చెప్పారో వాటిని బిల్డ్ చేయాలని, అంటే వాళ్ళు ఏమైందంటే వాళ్ళకి సరిగ్గా అమలు చేయాలని చెప్పారనమాట. ఎయిమ్స్ టు బిల్డ్ ఆన్ ప్రీవియస్ సక్సెస్ ఇంక్లూడింగ్ ద గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్ ఆఫ్ COP 26 అండ్ పేవ్ ద వే ఆఫ్ for higher ambition on mitigation, adoption and climate finance with focus on లాస్ అండ్ డ్యామేజ్. అంటే లాస్ అండ్ డ్యామేజ్ జరుగుతుంది కదా, దాన్ని ఫోకస్ చేసి మన క్లైమేట్ చేంజ్ అనేది అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పి హయ్యర్ అంబిషన్స్ అయితే పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయంటే 17th సెషన్ ఆఫ్ ది COP సర్వింగ్ యాజ్ ద మీటింగ్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ క్యోటో ప్రోటోకాల్ అంటే CMP 17. మళ్ళీ ఇంకా ఏంటంటే 4th సెషన్ ఆఫ్ COP సర్వింగ్ యాజ్ ద మీటింగ్ ఆఫ్ ది పార్టీస్ టు ద ప్యారిస్ అగ్రిమెంట్. ఇవి కూడా దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే కన్క్లూడెడ్ విత్ ద రిలీజ్ ఆఫ్ షార్మ్ ఎల్ షైక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. ఈ షార్మ్ ఎల్ షైక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ని రిలీజ్ చేద్దామని కన్క్లూడ్ చేశారనమాట. మెయిన్గా ఈ టార్గెట్స్ ఆఫ్ COP 27 ఈజిప్ట్ అంటే ఇప్పుడు ఈజిప్ట్ ప్రెసిడెన్సీ కదా, సో ఈజిప్ట్ ప్రెసిడెన్సీ సెట్ చేసిన ఈ టార్గెట్ ఒకసారి అయితే చదువుకుందాం. ఏంటంటే అడాప్టింగ్ ట్రాన్స్ఫార్మేటివ్ అడాప్షన్ ఎజెండా, providing mobilization and delivering climate finance for developing countries, avoid backsliding on commitments and pledges, ensuring a managed and adjust transition based on low emission and climate resilient development, action to clarify support for loss and damage, shifting from pledging టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కేల్ అండ్ టైమ్. సో ఇవైతే వాళ్ళ టార్గెట్స్ అనేది పెట్టుకున్నారు, మెయిన్గా అడాప్ట్ చేసుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్లైమేట్ ఫైనాన్స్ అనేది కొంచెం ఫర్ డెవలపింగ్ కంట్రీస్కి అనేది ప్రొవైడ్ చేయడం. మళ్ళీ ఇంకా ఈ బ్యాక్ స్లైడింగ్ కానీ ఇంకా మనం ఏదైతే ప్లెడ్జెస్ చేస్తామో దానికి కమిట్మెంట్స్ అనేది ఉండాలి. అండ్ అంటే అవాయిడ్ అయితే చేయకూడదు. నెక్స్ట్ అనేది ఈ లో ఎమిషన్ అంటే ఇప్పుడు మనం మేనేజ్మెంట్ చేసుకుని ట్రాన్సిషన్ లో ఎమిషన్స్ అయితే క్లైమేట్ రిసైలెంట్ డెవలప్మెంట్ కోసం చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లాస్ అండ్ డ్యామేజ్కి అయితే సపోర్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ ఇంప్లిమెంటేషనే కాకుండా మనం అమలు చేయాలి. అంటే ఇంప్లిమెంటేషన్ చేయడం అదే కాకుండా అది మనం రియల్ లైఫ్లో అయితే అమలు అయితే చేయాలి, అంటే ఆన్ టైం అయితే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మెయిన్గా అవి వాళ్ళ టార్గెట్స్ అనేది పెట్టుకున్నారు. మనం ఇప్పుడు కీ అవుట్కమ్స్ ఆఫ్ COP 27 చూసుకుంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ అండ్ డెవలప్మెంట్స్ ఒక్కసారి అయితే చూద్దాం. Countries requested to revisit and strengthen their 2030 climate targets by the end of the 2023 as necessary to align with the Paris Agreement.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కంట్రీస్కి చెప్పారు, ఏమని చెప్పారంటే ఒకసారి అయితే మీరు రీవిజిట్ చేయండి అండ్ స్ట్రెంథెన్ చేసుకోండి. మనం ఏమైతే అనుకున్నామో క్లైమేట్ టార్గెట్స్ 2030 కల్లా అచీవ్ చేయాలని చెప్పి మనం ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం, సో అదైతే మీరు ఒక్కసారి అయితే రివైజ్ చేసి స్ట్రెంథెన్ చేసుకోండి అని చెప్పారన్నమాట. నెక్స్ట్ మిటిగేషన్కి వచ్చేసరికి మనం నార్మల్గా కూడా ఏంటంటే ఇప్పుడు మిటిగేషన్ అంబిషన్ కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ డికెడ్లో అని చెప్పి దాని గురించి అయితే చెప్పారన్నమాట. అండ్ ఇంకోటి అడాప్షన్ ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ని అయితే గ్లోబల్ గోల్గా అడాప్ట్ చేసుకున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏదన్నా సరే ఒక 15 days కానీ 21 days కానీ కంటిన్యూస్గా చేస్తే అడాప్ట్ చేసుకుంటాం కదా. సో అలాగే ఈ కంట్రీస్ కూడా అడాప్ట్ చేసుకోవాలి అంటే ఒక ఫ్రేమ్వర్క్ అనేది డెవలప్ చేశారంట. సో డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్షన్ టు అండర్టేకెన్ త్రూ స్ట్రక్చర్డ్ అప్రోచ్ అండర్ ద గ్లాస్గో షర్మ్ ఈల్ షైక్ వర్క్ ప్రోగ్రామ్ ఇన్ 2023 అట్ COP28. మళ్ళీ ఇంకా న్యూ ప్లెజెస్ అనేది టోటలింగ్ న్యూ ప్లెజెస్ అనేది స్టార్ట్ చేశారు అడాప్షన్ ఫండ్ కోసం. అంటే మొత్తం టోటలింగ్ మోర్ దాన్ $230 million మేడ్ టు ద అడాప్షన్ ఫండ్ అనమాట. నెక్స్ట్ ఫైనాన్స్. యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఫైనాన్స్ లేకపోతే అసలు మనం ఏమీ చేయలేము. సో మెయిన్గా ఈ ఆర్టికల్ షామ్ ఇల్ షైక్ డైలాగ్ ప్రకారం ఒక లాంచ్ చేశారనమాట. ఆర్టికల్ 2.1C ప్రకారం ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ టు రిపోర్ట్ బ్యాక్ అట్ COP28. ఆర్టికల్ 2.1C ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్లాస్ అనేది చెప్తుందన్నమాట. రీడ్స్ ఫైనాన్షియల్ ఫ్లాస్ షుడ్ బి అలైన్డ్ విత్ గ్లోబల్ టెంపరేచర్ టార్గెట్స్. సో మెయిన్గా మనకి ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఇప్పుడు న్యూ ఫండింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఎవరికైతే లాస్ అండ్ డ్యామేజ్ ఉందో. సో విల్ అసిస్ట్ డెవలపింగ్ కంట్రీస్కి అయితే ఈ ఫైనాన్షియల్గా అసిస్ట్ అయితే చేస్తారంట. ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్కి వల్నరబుల్ అయితే దాన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ కోసం అంటే దాన్ని వల్నరబుల్గా అవ్వకుండా ఉండడం కోసం మళ్ళీ ఈ ట్రాన్సిషనల్ కమిటీ అనేది ఒక సెటప్ చేశారు. ఏంటంటే రికమెండ్ చేయడానికి అనమాట ఆపరేటైజేషన్ ఆఫ్ ది న్యూ ఫండ్ అగ్రిమెంట్ అట్ COP28లో ఈ న్యూ ఫండ్ అగ్రిమెంట్స్ ఆపరేషనల్ చేయడానికి రికమెండేషన్ చేశారు ఈ ట్రాన్సిషనల్ కమిటీని. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఫర్ ఆపరేషనల్ ఆఫ్ ది శాంటింగో నెట్వర్క్. ద హోస్ట్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ ది నెట్వర్క్ విల్ బి సెలెక్టెడ్ బై 2023లో సెలెక్ట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఎనర్జీ గురించి ఏంటంటే కాల్ టు ట్రాన్సిషన్ టువర్డ్స్ లో ఎమిషన్ ఎనర్జీ సిస్టమ్. అంటే మనం లో ఎమిషన్స్ అయితే చేయాలి, తక్కువ ఎమిషన్స్ అయితే చేయాలి ఎనర్జీ నుంచి అని చెప్పారన్నమాట. కాల్ టు యాక్సెలరేట్ ఎఫర్ట్స్ టువర్డ్స్ the phase down of unabated coal power and phase out the inefficient fossil fuel subsidies. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం అన్బ్యాటెడ్ కోల్ ఉంటాయి కదా దాన్ని ఫేస్ డౌన్ చేయాలి. ఇంకా ఫేస్ అవుట్ అంటే ఫాజిల్ ఫ్యూయల్కి సబ్సిడీస్ ఉంటాయి కదా. సో ఆ సబ్సిడీస్ కూడా మనం ఫేస్ అవుట్ చేసేయాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే స్లోగా ఈ ఎఫర్ట్స్ అనేది పెట్టాలని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ సిస్టమ్ రిఫార్మ్. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ రిఫార్మ్ ఏంటంటే మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ మళ్ళీ ఇంకా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేయాలంటే ఎంకరేజ్ టు రిఫార్మ్ దేర్ ఆపరేషనల్ మోడల్ అంటే ఛానల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ టు అడ్రస్ ద క్లైమేట్ చేంజ్ ఎమర్జెన్సీ. అంటే వీళ్ళు అంటే మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ ఇంకా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేయాలంటే గ్లోబల్ క్లైమేట్ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని రిఫార్మ్స్ అనేది తీసుకురావాలన్నమాట. వాళ్ళ ఆపరేషన్ మోడల్స్లో కానీ ఛానల్స్లో కానీ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ. ఇది ఫైనాన్షియల్ సిస్టమ్ రిఫార్మ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ ట్రాన్సిషన్. సో ఏ ప్రోగ్రామ్ అనేది ట్రాన్సిషన్కి లాంచ్ చేయాలి. అంటే వర్క్ ప్రోగ్రామ్ ఆన్ జస్ట్ ట్రాన్సిషన్ లాంచ్. అంటే ఈ ట్రాన్సిషన్ జరగడానికి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారన్నమాట. ఇంక్లూడ్స్ యాన్యువల్ హై లెవెల్ మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్స్ విత్ ఫస్ట్ టేకింగ్ పీస్ అట్ COP28 నెక్స్ట్ ఇయర్. అంటే ఇప్పుడు నెక్స్ట్ COP28 అనేది నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది కదా. సో అక్కడ ఏంటంటే హై లెవెల్ మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్స్ కూడా జరుగుతాయి అన్నమాట ఈ జస్ట్ ట్రాన్సిషన్లో. నెక్స్ట్ అగ్రికల్చర్లో మెయిన్గా ఏంటంటే కోర్నివర్ జాయింట్ వర్క్ ఫర్ అగ్రికల్చర్ గివెన్ అనదర్ 4-year లీజ్ బై ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 4-year షామ్ ఈల్ షక్ జాయింట్ వర్క్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది క్లైమేట్ యాక్షన్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఈ క్లైమేట్ యాక్షన్ అండ్ ఆన్ అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ 4-year షామ్ ఈల్ షక్ జాయింట్ అనేది ఇంప్లిమెంట్ చేశారనమాట. సో నెక్స్ట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ డిప్లాయ్మెంట్. సో ఫస్ట్ జాయింట్ ప్రోగ్రామ్ అనేది టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ క్లైమేట్ చేంజ్ సెంటర్ అండ్ నెట్వర్క్ సెటప్ ఫర్ 2023 నుంచి 27 వరకు సెటప్ చేశారు.
ఈ జాయింట్ వర్క్ ప్రోగ్రామ్ని. నెక్స్ట్ ఇంకేంటంటే ఫస్ట్ కాప్ ఎవర్ డెసిషన్ మెన్షన్ ఫుడ్ రివర్స్ నేచర్ బేస్డ్ సొల్యూషన్ టిప్పింగ్ పాయింట్ అండ్ ద హై టు హెల్తీ ఎన్విరాన్మెంట్. అంటే ఫస్ట్ కాప్ మీటింగ్లో ఫస్ట్ ఎవర్ ఒకసారి ఈ డెసిషన్స్ అనేది తీసుకున్నారంట. ఫుడ్ గురించి, రివర్స్ గురించి, నేచర్ బేస్డ్ సొల్యూషన్ గురించి, టిప్పింగ్ పాయింట్స్ గురించి అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ గురించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే ఫస్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ఇది ఫస్ట్ కాప్ అనమాట. అండ్ ఈ సిఓపి కాప్ మీటింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతిసారి ఎక్కువ ఏదో ఇంప్లిమెంట్స్ చేస్తూనే ఉంటారు, కొత్త ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు. సో ఒక్కసారి అయితే మీరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ అయితే ఒకసారి చూద్దాం. బ్రేక్ త్రూ ఎజెండా సెట్ ప్రయారిటీస్. సో మెయిన్గా ఏంటంటే దీంట్లో ఇండియా కూడా ఒక మెంబరు. సో ఇప్పుడు మనకి క్లీన్ టెక్నాలజీస్ కావాలి, చీపర్ కావాలి, క్లీన్ కావాలి. సో ఇవన్నీ ఎజెండాస్ అయితే మనకు ఉన్నాయి కదా. సో అవి ఏంటంటే ఒకేసారి అయితే మనం సక్సెస్ అవ్వలేము. సో ఒక ప్రయారిటీ అనేది మనం సెటప్ చేయాలి అని చెప్పి దానికోసమే ఈ ఎజెండా అనేది తీసుకొచ్చారనమాట. బ్రేక్ త్రూ ఎజెండా సెట్ ప్రయారిటీస్. signatories to breakthrough agenda have mapped out priority actions to be delivered by COP28 climate summit to help clean technologies cheaper and cleaner anamata. So ee COP launched at COP26 by the coalition of the about 45 world leaders. India is also signatory and India is also one of the member anamata. So main go objective ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ కంట్రీస్కి ఫ్రేమ్వర్క్కి ప్రొవైడ్ చేయడం. దెన్ సివిల్ సొసైటీ కీ బిజినెస్కి అంటే డీకార్బనైజేషన్ గురించి, మళ్ళీ 5 కీ సెక్టర్స్ ఆఫ్ పవర్ గురించి, రోడ్ ట్రాన్స్పోర్ట్ గురించి, స్టీల్, హైడ్రోజన్ అండ్ అగ్రికల్చర్. సో వీటి మీద ఒక ఫ్రేమ్వర్క్ అనేది ప్రొవైడ్ చేయడానికి కంట్రీస్కి. సో మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఈ బ్రేక్ త్రూ ఎజెండా సెట్ ఆఫ్ ప్రయారిటీస్. నెక్స్ట్ ఈ ప్రయారిటీ యాక్షన్స్లో అగ్రిమెంట్స్ ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయంటే డెవలప్ కామన్ డెఫినేషన్స్ ఫర్ లో ఎమిషన్ అండ్ నియర్ జీరో ఎమిషన్ స్టీల్, హైడ్రోజన్ అండ్ సస్టైనబుల్ బ్యాటరీస్. నెక్స్ట్ వచ్చేసి ramp up deployment of essential infrastructure projects. Next, set common target date to phase out polluting cars and vehicles consistent with Paris Agreement. Stimulate global demand for green industrial goods. మెయిన్గా ఇవైతే అగ్రిమెంట్స్ అయితే ఈ ప్రయారిటీ యాక్షన్స్లో ఇంక్లూడ్ చేశారు. మెయిన్గా ఏంటి లో ఎమిషన్స్ అండ్ జీరో ఎమిషన్ స్టీలు, హైడ్రోజన్, సస్టైనబుల్ బ్యాటరీస్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఈ డిప్లాయ్మెంట్ ఆఫ్ ర్యాంపప్ చేసేయాలి ఈ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ కామన్ టార్గెట్ డేట్ ఉంది కదా, మనం ప్యారిస్ అగ్రిమెంట్లో ఏమనుకున్నాం, పొల్యూటింగ్ కార్స్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ ఒక టార్గెట్ పెట్టుకుందామని. సో దాని గురించి మళ్ళీ ఈ గ్లోబల్ డిమాండ్ ఫర్ గ్రీన్ ఇండస్ట్రియల్ గూడ్స్ స్టిమ్యులేట్ చేయడం. సో మెయిన్గా ఇవి అయితే అగ్రిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ మూవర్ కోalition గురించి ఒకసారి చూద్దాం. ఇదేమో యుఎస్ ఇంకా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కలిసి అయితే COP26లో గ్లాస్గో స్కాట్లాండ్లో అయితే లాంచ్ చేశారు. ఇండియా ఆల్సో జాయిన్ అయింది ఈ ఫస్ట్ మూవర్ కోalitionలో స్టీరింగ్ బోర్డ్లో. నెక్స్ట్ ఈ గ్లోబల్ ఇనిషియేటివ్ హార్నెసింగ్ పర్చేసింగ్ పవర్ కంపెనీస్ టు డీకార్బనైజ్ హార్డ్ టు abate industrial sectors include aluminium, aviation, chemicals, concrete, shipping, steel and trucking sector according to 30% of the global emission. అదే ఈ గ్లోబల్ మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటే ఈ హార్నెసింగ్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది కంపెనీస్ టు డీకార్బనైజ్ అనమాట మెయిన్గా. మళ్ళీ seeks to commercialize zero carbon technologies and to scale up critical emerging technologies essential for the net zero transition. మెయిన్గా ఏంటంటే మనం జీరో ఎమిషన్స్ కమర్షియలైజేషన్ జీరో కార్బన్స్ టెక్నాలజీస్ అయితే సీక్ చేయాలి. క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, సో వాటిని నెట్ జీరో ట్రాన్సిషన్ అయితే చేయాలి. ఇది మనం ఫస్ట్ మూవర్ కోalitionలో. అది ఎవరెవరు యుఎస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది నెక్స్ట్ ఇది కంటిన్యూస్లో మామూలుగా డివైన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిమాన్స్ట్రేషన్. ఇక్కడ మనం ఒక అగ్రిమెంట్స్ అనుకున్నాం కదా ప్రయారిటీ, ఇది కూడా అగ్రిమెంట్స్. సో నెక్స్ట్ ఈ ఫస్ట్ మూవర్ కోalitionని చెప్పాను కదా, ఈ ప్రయారిటీ యాక్షన్స్ కూడా ఇందాక మనం చెప్పుకున్న ఫస్ట్ మూవర్ కోalitions కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఇనిషియేటివ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది ఫస్ట్ మూవర్ కోalition. మళ్ళీ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఇప్పుడు లార్జెస్ట్ మల్టీలేటరల్ క్లైమేట్ ఫండ్ ఉంటుంది కదా, ఈ ఫండ్ అనేది మెయిన్గా ఫోకస్ చేసేది ట్రాన్స్ఫార్మేషనల్ క్లైమేట్ ఇన్నోవేషన్ ఇన్ 72 మిడిల్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియాతో కలిపి 72 మిడిల్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ట్రాన్స్లేషన్ చేయడానికి క్లైమేట్ ఫండ్ అనేది లార్జెస్ట్ ఫండ్ అనేది
ఉందన్నమాట. సో మెయిన్గా ఆ ఫండ్ ఏం ఫోకస్ చేస్తుందంటే ఈ ట్రాన్స్ఫార్మ్ చేయాలి క్లైమేట్ ఇన్నోవేషన్ని ఈ 72 మిడిల్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్కి అనేది చెప్పిందనమాట. నెక్స్ట్ మిషన్ పాసిబుల్ పార్ట్నర్షిప్ అండ్ అలయన్స్ విత్ ఆఫ్ లీడింగ్ క్లైమేట్ చేంజ్. సో ఇవైతే అగ్రిమెంట్స్. నెక్స్ట్ మెయిన్గా మళ్ళీ ఇప్పుడు ఇండోనేషియా జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ అనేది ఉంది. సో అది కూడా ఒకసారి అయితే చూద్దాం. రీసెంట్లీ ఇండోనేషియా జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ టు మొబిలైజ్ $20 బిలియన్ వాజ్ ప్రెజెంటెడ్ అట్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది G20 సమ్మిట్. సో G20 సమ్మిట్ సైడ్ లైన్స్లో ఈ ఇండోనేషియా జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ అయితే ప్రజెంట్ చేసింది అండ్ టు మొబిలైజ్ $20 బిలియన్ యూజ్ చేస్తూ అనమాట. నెక్స్ట్ ఈ GETP climate finance agreement in which donor countries work together to accelerate the early retirement of the high emission infrastructure in partner countries, provide support for investment in renewable energy and related infrastructure. సో ఫస్ట్ JTEP అనేది 2021లో అనౌన్స్ చేశారు బై సౌత్ ఆఫ్రికా అండ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ గ్రూప్ IPG ఆఫ్ ఫ్రాన్స్, జర్మనీ, ద యునైటెడ్ కింగ్డమ్, ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ద యూరోపియన్ యూనియన్. సో సౌత్ ఆఫ్రికాతో కలిపి వీళ్ళందరూ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ గ్రూప్తో అయితే అనౌన్స్ చేశారన్నమాట JTEPని. నెక్స్ట్ ఈ JTEPకి మెయిన్గా గోల్స్ ఏంటంటే ఎనర్జీ ట్రాన్సిషన్కి మెయిన్గా మొబిలైజ్ ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్ ఆఫ్ ఫైనాన్స్, డీకార్బనైజేషన్ ఎఫర్ట్స్, మళ్ళీ డెలివర్ ఏ జస్ట్ ట్రాన్సిషన్ ఫర్ సిటిజన్స్, ఫెసిలిటేట్ ద ఎర్లీ డీకంపోజిషన్ ఆఫ్ ది కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్. సో ఇవైతే మెయిన్గా గోల్స్ అనమాట జస్ట్ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్కి. నెక్స్ట్ ఈ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ గురించి ఒకసారి అయితే చూస్తే ఈ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ అనమాట. సో ఓపెన్ ఫర్ సిగ్నేచర్ ఆఫ్ రియో సమ్మిట్ 1992లో అయితే ఓపెన్ చేశారు. అంటే ఇది అమల్లోకి వచ్చిందంటే కేమ్ ఇంటూ ఎన్ఫోర్స్ ఏమో ఫోర్స్లో ఎప్పుడు వచ్చిందంటే 1994లో అయితే వచ్చింది. మెయిన్గా ఏంటి టు స్టెబిలైజ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద అట్మాస్ఫియర్ అట్ ద లెవెల్ అట్ ప్రివెంట్ డేంజరస్ ఆంథ్రోపోజెనిక్ ఇంటర్ఫరెన్స్ విత్ ద క్లైమేట్ సిస్టమ్ విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్ సఫిషియంట్ టు allow ecosystem to adapt naturally to climate change, to ensure the food production is not threatened, to enable economic development to proceed a sustainable manner. మెయిన్గా ఈ 3 అనేది ఆబ్జెక్టివ్స్. ఒకటి స్టెబిలైజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్స్, మళ్ళీ ఫుడ్ ప్రొడక్షన్ అనేది థ్రెటన్గా ఇస్ నాట్ థ్రెటన్డ్, టు ఎన్ష్యూర్. నెక్స్ట్ వచ్చేసి టు ఎనేబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ టు ప్రొసీడ్ సస్టైనబుల్ మేనర్ అనమాట. సో మెయిన్గా మళ్ళీ ఈ ఇండియా ఈజ్ ద మెంబర్ దీంట్లో అండ్ 198 పార్టీస్లో ఇండియా కూడా ఒక మెంబర్ అనమాట. అండ్ అదర్ కీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కీ అగ్రిమెంట్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్ అండ్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్స్. సో ఇవైతే అగ్రిమెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆపరేటింగ్ మెకానిజం ఆఫ్ UNFCC ఒకసారి చూద్దాం. ఈ UNFCCలో మెయిన్గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతుంటాయి, COP. ఇదేమో సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట ఈ కన్వెన్షన్కి. మళ్ళీ ఆల్ స్టేట్ ఆఫ్ ది పార్టీస్ టు కన్వెన్షన్ ఆర్ ప్రెజెంటెడ్ ఎట్ అ COP. ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ కంట్రీస్ ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ కన్వెన్షన్లో అయితే రిప్రజెంట్ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మీట్ అవుతారు అనమాట. ఎవ్రీ ఇయర్ మీట్ అవుతారు అన్లెస్ పార్టీస్ డిసైడెడ్ అదర్వైజ్. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే, ఒకవేళ ఏమైనా అనివార్య కారణాల వల్ల డిసైడ్ అవ్వకపోతే మాత్రం అవ్వదు, లేకపోతే ప్రతి ఒక్క ఇయర్ వాళ్ళైతే కలుస్తారు. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీ సర్వింగ్ ద యాజ్ ద మీటింగ్ ఆఫ్ ది పార్టీస్ టు ద క్యోటో ప్రోటోకాల్ గురించి ఒకసారి అయితే చూద్దాం. ఓవర్సీస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది క్యోటో ప్రోటోకాల్. ఆల్ స్టేట్స్ దట్ ఆర్ పార్టీస్ ఆఫ్ ద క్యోటో ప్రోటోకాల్ ఆర్ రిప్రజెంటెడ్. స్టేట్స్ దట్ ఆర్ నాట్ పార్టిసిపేట్ అబ్జర్వర్స్. ప్రతి ఒక్కళ్ళు అయితే పార్టిసిపేట్ చేస్తారు క్యోటో ప్రోటోకాల్లో. ఎవరైతే ఎవరైతే పార్టీస్ కాదో వాళ్ళైతే అబ్జర్వేటరీగా అయితే అబ్జర్వేటరీగా ఉండి వాళ్ళు కూడా ఉంటారనమాట ఈ క్యోటో ప్రోటోకాల్లో. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీ సర్వింగ్ యాజ్ ద మీటింగ్ ఆఫ్ ది పార్టీస్ టు ప్యారిస్ అగ్రిమెంట్. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఓవర్సీస్ ఇంప్లిమెంటేషన్, ఇది కూడా ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ టేక్ డెసిషన్ టు ప్రమోట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. ఆల్ స్టేట్ అండ్ దట్ ఆర్ పార్టీస్ ఇన్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ రిప్రజెంటెడ్. స్టేట్స్ దట్ ఆర్ నాట్ పార్టిసిపేట్ యాజ్ ద అబ్జర్వర్. అదే సేమ్, ఇది కూడా అంతే సేమ్. నెక్స్ట్ అదే ఎవరైతే పార్టీస్ ఉంటారో ప్యారిస్ అగ్రిమెంట్లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు, లేకపోతే అబ్జర్వేటరీగా అయితే పార్టిసిపేట్ అయితే చేస్తారనమాట. సో
సో మెయిన్గా ఈ ఆపరేటింగ్ మెకానిజం ఆఫ్ యుఎన్ఎఫ్సిసి అంటే మెయిన్గా సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, మళ్ళీ క్యోటో ప్రాటోకాల్, మళ్ళీ క్యోటో ప్రోటోకాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ సర్వింగ్ యాజ్ ద మీటింగ్ ఆఫ్ ది పార్టీస్ ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. సో ఇది అనమాట కాప్ గురించి. ఒక్కసారి చదవండి, ఇంపార్టెంట్ చాలా ఎన్విరాన్మెంట్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ ఇండియాస్ లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏంటంటే ఇండియా కూడా ఒక లాంగ్ టర్మ్ లో ఎమిషన్స్ ఎలా చేయాలి, ఎమిషన్స్ ఎలా తగ్గించాలి డెవలప్మెంట్ స్ట్రాటజీ ఒకసారి అయితే ఇది ఇండియా కూడా సెటప్ చేస్తుంది అనమాట. ఆ టార్గెట్ని, ఆ స్ట్రాటజీని యుఎన్ఎఫ్సిసికి సబ్మిట్ చేసింది. సో అదే మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది. ఇండియా హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది climate change UNFCC recently. సో మెయిన్గా ఈ కీ కన్సిడరేషన్స్ ఏంటంటే ఇండియాస్ హిస్టారికల్ కాంట్రిబ్యూషన్ టు క్యూములేటివ్ గ్లోబల్ గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్ బీయింగ్ minuscule. India has significant energy needs for development. India is committed to pursuing low carbon strategy for development and actively pursuing them as per national circumstances. India needs to build climate resilience. సో ఇదైతే ఇండియాస్ అప్రోచ్ అనమాట ఈ 4. నెక్స్ట్ ఈ లాంగ్ టర్మ్లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ గురించి ఒకసారి అయితే చూద్దాం. ఇదేంటంటే పార్టీస్ టు ద యుఎన్ఎఫ్సిసి అగ్రీడ్ టు ఫార్మేట్ అండ్ కమ్యూనికేట్ LTLEDs అండర్ ఆర్టికల్ 4.19 ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం దాంట్లో ఉన్న పార్టీస్ యుఎన్ఎఫ్సిసిలో ఉన్న పార్టీస్ అందరూ అగ్రీ చేసుకున్నారు అనమాట ఈ ఫార్ములేట్ చేయడానికి. ఆర్టికల్ 4.19 ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం. సో ఈ డ్యూరింగ్ 26 కాప్ జరిగింది కదా గ్లాస్గో స్కాట్లాండ్లో. సో ఆ పార్టీస్ దట్ హ్యావ్ నాట్ ఎట్ డన్ హ్యావ్ బీన్ అర్జ్డ్ టు కమ్యూనికేట్ దేర్ LTLEDs బై 27. సో అప్పుడు 26లో ఎవరైతే పార్టీస్ ఉన్నారో సో అప్పుడు వాళ్ళని అర్జ్ చేసింది అనమాట. సో యుఎన్ఎఫ్సిసి ఒకవేళ అయితే మీరు ఇంకా ఈ LTLEDs అనేది డెవలప్ చేసుకోకపోతే, అంటే ఈ స్ట్రాటజీస్ అనేది చేసుకోకపోతే COP 27 కల్లా మీరైతే ఈ సెటప్ చేసుకోండి అని చెప్పి 26లోనే చెప్పిందనమాట. నెక్స్ట్ ఈ ఫార్మేటెడ్ మైండ్ఫుల్ ఆఫ్ ఆర్టికల్ 2 considers the common but differentiated responsibilities and respective capabilities in the light of different national circumstances. ఇప్పుడు ఏంటంటే కామన్ టార్గెట్ అయితే ఒకటే. ఇప్పుడు యుఎస్ఏకి కానీ లేకపోతే ఇండియాకి కానీ యూకేకి కానీ దేనికైనా సరే ఒక కామన్ టార్గెట్ అయితే ఒకటే, కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ క్యాపబిలిటీస్ కానీ డిఫరెన్షియేట్గా ఉంటాయన్నమాట. సో అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ లైట్ డిఫరెంట్ నేషనల్ అదే చెప్పారన్నమాట. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ ఇన్ ద లైట్ ఆఫ్ డిఫరెంట్ నేషనల్ సర్కమ్స్టాన్సెస్ అనమాట. నెక్స్ట్ మెయిన్గా ఈ లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఏంటో ఒకసారి అయితే చూద్దాం. ఈ లో కార్బన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కన్సిస్టెంట్ విత్ డెవలప్మెంట్. ఈ టార్గెట్ ఏంటంటే ఎన్డీసీ టార్గెట్ ఏంటంటే 50% నాన్ ఫ్యూజల్ కెపాసిటీని, ఈ 50% నాన్ ఫ్యూజల్ కెపాసిటీ అయితే మనం 2030 కల్లా టార్గెట్ అనేది అచీవ్ చేయాలి. సో మెయిన్గా ఈ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ నుంచి ఇదే. అండ్ ఈ గ్రీన్ ఎనర్జీ కార్డెస్ని స్ట్రెంథన్ చేయాలి. ఇంకా 3-fold రైజ్ ఇన్ న్యూక్లియర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ బై 2032. సో ఇవైతే మెయిన్గా. అండ్ ఇంకోటి ఈ ట్రాన్స్పోర్ట్ గురించి వస్తే ఇంటిగ్రేటెడ్ ఎఫిషియెంట్ ఇంక్లూజివ్ లో కార్బన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో దీని ప్రకారం ఏంటంటే 20% ఇథనాల్ బ్లెండింగ్ అనేది మనం ఇన్ పెట్రోల్లో 2025 కల్లా టార్గెట్ అనేది అచీవ్ చేయాలని చెప్పి చెప్పారు. నెక్స్ట్ ఇండియన్ రైల్వే టు బికమ్ నెట్ జీరో బై 2030. ఇండియన్ రైల్వేస్ అయితే టార్గెట్ అయితే ఏం పెట్టుకున్నారు 2030 కల్లా నెట్ జీరో అవుతుంది అని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకుంది. లీప్ ఫ్రాజింగ్ టు డైరెక్ట్లీ రీచ్ భారత్ స్టేజ్ 6 ఎమిషన్స్ ఏ నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ పిఎం గతిశక్తి ద్వారా ఒక నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీకి అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ అడాప్టేషన్ ఇన్ అర్బన్ డిజైన్, ఎనర్జీ అండ్
material efficiency in building and sustainable urbanization. ఈ నేషనల్ అర్బన్ పాలసీ ఫ్రేమ్వర్క్, నేషనల్ బిల్డింగ్ కోడ్, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, ఎకో నివాస్ సిమ్తా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, మళ్ళీ ఇంకా ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్, నేషనల్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ 2021 అండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2021. సో ఇవన్నీ మనం ఈ అర్బన్ డిజైన్కి అడాప్టేషన్కి అండ్ ఎనర్జీని రెడ్యూస్ చేయడానికి అయితే మనం ఇవి తీసుకున్న strategies. Next, economy wide decoupling of growth for emission and development of an efficient initiative low emission industrial system, national mission for enhancement energy efficiency and sustainable habitat standards and labeling schemes and the energy efficiency financing platform, fuel switching through promotion of natural gas and national policy on biofuels, material efficiency through policies on resource efficiency, plastic and e-waste and steel recycling, green hydrogen technology and infrastructure promotions. Next, CO2 removal and related organization solutions ఏంటంటే R&D and building human and infrastructure capacities to evolve technologies and methodologies like carbon capture, utilization and storage. Next, enhancing forest and vegetation cover consistent with a socio-economic and ecological consideration. Next, NDC target ఉంది కదా, NDC target create an additional carbon sink of 2.5 to 3 billion tons of CO2 equivalent by 2030. Other voluntary contribution to reduce 26 million has degraded land by 2030. 12 national biodiversity target in line with 20 global Aichi biodiversity goals, and major policies and institutions like National Mission for Green India, National Afforestation Program, Nagar One Yojana, National Reducing Regarding Strategy 2018, major greening efforts of National Highway Authority of India and Indian Railways. సో ఇవైతే ఫారెస్ట్ అండ్ వెజిటేషన్ కవర్ కన్సిస్టెంట్ గురించి. నెక్స్ట్, ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లో కార్బన్ డెవలప్మెంట్ ఏంటంటే బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబుల్ రిపోర్ట్ BRSR బై SEBI ఫర్ మ్యాండేటరీ sustainable reporting, inclusion of renewable energy projects under priority sector lending, sustainable finance group established by RBI to lead regulatory initiatives in the area of the investment linked to climate risk and sustainable finance. సో ఇవైతే లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్. ఈ ఎన్డీసీ ఉంది కదా, సో ఇది ఎన్డీసీ అనేది మ్యాండేటరీ కాదు. ఈ ఇంకోటి ఏంటంటే ఈ టిపికల్లీ ఏంటంటే బ్రాడర్ ఇన్ స్కోప్ దెన్ ఎన్డీసీ and incorporate development goals as well as required levels of investment and government expenditure. ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అండ్ ఇంకా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్, ఇంకా ఈ ఇండియాస్ లాంగ్ టర్మ్ లా ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీకి అచీవ్ చేయడానికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అన్నాం కదా బై 2070. సో దాన్ని అచీవ్ చేయడానికి ఒక 7 key ట్రాన్సాక్షన్ లో కార్బన్ డెవలప్మెంట్ పాత్వేస్ అనేది ఎంచుకున్నాం అనమాట. రీసెర్చ్ చేసుకున్నాం ఈ 7 key ట్రాన్సిషన్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ విజన్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా అచీవ్ చేయడానికి పెట్టుకున్నాం. నెక్స్ట్, ఈ రిలేటెడ్ న్యూస్ ఈ ఇన్ అవర్ లైఫ్ టైమ్ క్యాంపెయిన్ ఉంది కదా, సో ఆ క్యాంపెయిన్ ఏంటంటే విజన్ ఆఫ్ లైఫ్ కానీ లైఫ్ స్టైల్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ దాని గురించి అనమాట. ఇదేంటంటే నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే వాళ్ళైతే లాంచ్ చేశారు. మెయిన్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే యూత్ని అంటే 18 to 23 years ఉంటారు కదా, ఆ మధ్య ఏజ్లో వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయడానికి ఈ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడానికి. Next, youth will be encouraged to submit their climate actions and contribute to lifestyles for the environment with their capacity which are sustainable and
scalable and serve as good practices that can be shared globally. యూత్ ఉన్నారు కదా, సో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ క్లైమేట్ చేంజెస్ని యాక్షన్స్ని కానీ ఏవైతే లైఫ్ స్టైల్కి ఎన్విరాన్మెంట్కి హానికరంగా లేకుండా కెపాసిటీలు వితిన్ కెపాసిటీలకు సస్టైనబుల్గా ఉండి స్కేలబుల్గా ఉండి ఏదైనా యాక్షన్స్ అనేది క్లైమేట్ యాక్షన్స్ సబ్మిట్ చేసే ఇది ఈ క్యాంపెయిన్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 50 years ఆఫ్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసి 50 years అయిందంట. సో దానికి అది మనకి న్యూస్లో ఉంది. రీసెంట్లీ స్టాక్హోమ్ +50 మీటింగ్ వాజ్ held at Stockholm, Sweden to commemorate the 50 years since the 1972 United Nations Conference on the Human Environment, also known as Stockholm Conference, which made the environment a pressing global issue for the first time. మెయిన్గా మనం ఇంకా న్యూస్లో ఏముందంటే ఈ స్టాక్హోమ్ +50 థీమ్ ఏంటంటే హెల్తీ ప్లానెట్ ఫర్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్, అవర్ రెస్పాన్సిబిలిటీ, అవర్ ఆపర్చునిటీ. సో మెయిన్గా ఒక థీమ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ యూపీఎస్సీలో ఇంకా మిగతా ఎగ్జామ్స్లో ఏంటంటే థీమ్స్ అనేది కూడా ఇస్తున్నారన్నమాట. సో ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ స్టార్ట్ 50 years అయింది కాబట్టి సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో థీమ్ ఏంటంటే హెల్తీ ప్లానెట్ ఫర్ ఆల్, ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్, healthy planet for the prosperity of all, our responsibility, our opportunity అనమాట. నెక్స్ట్ ఈ ఎజెండా ఏంటంటే స్టాక్హోమ్ +50 ఎజెండా ఏంటంటే షేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇనిషియేటివ్స్ టు ప్రొటెక్ట్ ద ప్లానెట్, ఇంకా సస్టైనబుల్ రికవరీ ఫ్రమ్ ద COVID-19 పాండమిక్. సో ఇవైతే ఎజెండా. నెక్స్ట్ ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం. ఇది ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ మేజర్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ బేసిస్, అంటే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ బేసిస్ ప్రకారం ఇది ఫస్ట్ మేజర్ కాన్ఫరెన్స్ అనమాట. ఇది 1972లో ఆర్గనైజ్ చేశారు. అంటే organized in 1972 to coordinate global efforts to promote sustainability and safeguards the natural environment with the theme Only One Earth. సో ఈ ఓన్లీ వన్ ఎర్త్ బేస్ చేసుకుని, అంటే థీమ్ బేస్ చేసుకుని సస్టైనబిలిటీని, సేఫ్ గార్డ్స్ని ఆఫ్ నేచురల్ ఎన్విరాన్మెంట్ని ప్రమోట్ చేయడానికి ఇదైతే ఆర్గనైజ్ చేశారు మెయిన్గా. నెక్స్ట్ ఈ 122 countries adopted the Stockholm Declaration on to 26 ప్రిన్సిపల్ అండ్ యాక్షన్ ప్లాన్. సో 122 countries అనేది అడాప్ట్ చేసుకున్నారు స్టాక్హోమ్ డిక్లరేషన్ని. 26 ప్రిన్సిపల్స్ అనేది ఉన్నాయన్నమాట యాక్షన్ ప్లాన్లో. నెక్స్ట్ 3 dimensions ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఏంటంటే కంట్రీస్ అగ్రీయింగ్ నాట్ టు హార్మ్. మెయిన్గా ఏంటంటే కంట్రీస్ ఈ 3 అయితే అగ్రీ చేశారు. 3 dimension ఆఫ్ ది కాన్ఫరెన్స్ని మెయిన్ ఏంటంటే కంట్రీస్ అయితే అగ్రీ చేస్తారు వాళ్ళ ఎన్విరాన్మెంట్ని హార్మ్ చేయమని చెప్పి. కంట్రీస్ అగ్రీయింగ్ నాట్ టు హార్మ్ ఈచ్ అదర్స్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఏరియాస్ బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో కంట్రీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకుంటాయి, ఏమైనా సరే వాటర్ కానీ ఇంకా ఫారెస్ట్ ఏరియన్ కానీ ఏమైనా సరే. సో అవతల అంటే వేరే కంట్రీస్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ కానీ ఫారెస్ట్ కానీ వాటర్ కానీ ఎక్స్ప్లాయిట్ చేయమని, అంటే హార్మ్ చేయమని చెప్పి కంట్రీస్ అయితే అగ్రీ అయ్యారన్నమాట. నెక్స్ట్ ఏం చేసి యాక్షన్ ప్లాన్ టు స్టడీ ద థ్రెట్ టు ఎర్త్ ఎన్విరాన్మెంట్. అంటే ఒకవేళ ఎర్త్ ఎన్విరాన్మెంట్కి థ్రెట్ వచ్చే స్టడీని యాక్షన్ ప్లాన్ అయితే స్టడీ చేయడానికి, అంటే ఎర్త్ ఎన్విరాన్మెంట్ థ్రెట్ స్టడీ చేయడానికి యాక్షన్ ప్లాన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఇంటర్నేషనల్ బాడీ కాల్ యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ టు బ్రింగ్ ఇన్ కోఆపరేషన్ అమాంగ్ ది కంట్రీస్ మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది ఉండడానికి, కోఆపరేషన్ అనేది ఉండడానికి ఈ ఇంటర్నేషనల్ బాడీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. మళ్ళీ అదర్ అవుట్కమ్స్ అండ్ సక్సెస్ ఆఫ్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది థీమ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 20 years later, the 1992 UN Conference on Environment and Development, the Earth Summit in Rio de Janeiro defined the sustainable development. మెయిన్గా థీమ్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ థీమ్ని ఐడెంటిఫై చేశారనమాట. ఎప్పుడు రియో డియో జనరీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ డిఫైన్ చేశారు. సో అదే ఇది ఒక మెయిన్ సక్సెస్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంది ఈ కీ ప్రిన్సిపల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇంకోటి ప్రికాషనరీ ప్రిన్సిపల్,
when a convention for the protection of the ozone layer was the first multilateral environmental agreement that codified precautionary measures in 1985 లో ప్రికాషనరీ ప్రిన్సిపల్స్ అనేది తీసుకొచ్చారు. మెయిన్గా ఏంటంటే ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడం, అది ఒక ఫస్ట్ మల్టీలేటరల్ ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్ అనమాట వియన్నా కన్వెన్షన్ ప్రకారం. నెక్స్ట్ ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, దోస్ ప్రొడ్యూసింగ్ పొల్యూషన్ షుడ్ బేర్ ద కాస్ట్ ఆఫ్ మేనేజింగ్ ఇట్ టు ప్రివెంట్ డ్యామేజ్ టు హ్యూమన్ హెల్త్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అంటే ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళే ఆ హ్యూమన్ హెల్త్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఆ కాస్ట్ అనేది వాళ్ళే భరించాలన్నమాట. సో అదే ఈ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. సో ఇవి మెయిన్ కీ ప్రిన్సిపల్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ మామూలుగా స్టాక్ హోమ్ అనేది ఎలా ఇవాల్వ్ అయింది హిస్టారికల్గా ఒక్కసారి అయితే చూస్తే మెయిన్గా ఏంటంటే 1965లో ఏంటంటే యుఎస్ సైన్స్ అడ్వైజరీ కమిటీ హైలైటెడ్ ద రోల్ ఆఫ్ హ్యూమన్ ఎమిటెడ్ కార్బన్ డైఆక్సైడ్ టు అట్మాస్ఫియరిక్ వార్మింగ్. మెయిన్గా ఈ కమిటీ సైన్స్ అడ్వైజరీ కమిటీ ఏమని చెప్పారంటే హ్యూమన్ ఎమిషన్స్ ఉన్నాయి కదా కార్బన్ డైఆక్సైడ్, అవే ఈ అట్మాస్ఫియరిక్ని వార్మ్ చేస్తుందని చెప్పారనమాట 1965లో. 1967లో డబులింగ్ ఆఫ్ CO2 ఫ్రమ్ ద కరెంట్ లెవెల్ వుడ్ రిజల్ట్ ఇన్ అప్రాక్సిమేట్లీ 2 degrees Celsius ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఎమిషన్స్ వల్ల ఈ గ్లోబల్ టెంపరేచర్ అనేది 2 degrees ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారనమాట. 1968లో ఫస్ట్ టైం UNGA డిస్కస్ క్లైమేట్ చేంజ్ యూజింగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ఈ క్లైమేట్ చేంజ్ గురించి డిస్కస్ చేశారు 1968లో. 1968లోనే స్వీడన్ ప్రపోజ్ చేసిందనమాట. సో ఏమని స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ పెడదామని చెప్పి. సో ఇది ఒక స్వీడిష్ ఇనిషియేటివ్. సో ఇదనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మనకి కాన్ఫరెన్స్ జరిగింది కదా, అదే ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నారు. సో ఇందిరాగాంధీ వాజ్ ద ఓన్లీ ఫారెన్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అవుట్ ఆఫ్ 113 నేషన్స్ ఇన్ అటెండెన్స్ అట్ ది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. సో స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్లో ఇందిరాగాంధీ గారు అయితే ఫస్ట్ ఫారెన్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంట ఈ 113 నేషన్స్లో. నెక్స్ట్ ఈ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ ఒకసారి మల్టీలేటరల్ ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్స్ గురించి ఒకసారి చూద్దాం. అండర్ UNEPలో ఏమేమి అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయో. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇది వెల్లాండ్స్ కాదు వెట్లాండ్స్, నాకు తెలిసి మిస్టేక్గా పడి ఉంటుంది. 1972లో అయితే కన్వెన్షన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది వరల్డ్ కల్చర్ అండ్ నేషనల్ హెరిటేజ్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషియస్ అండ్ వరల్డ్ ఫోనా అండ్ ఫ్లోరల్ సైట్స్ అనమాట. నెక్స్ట్ 1973-78లో ఏంటంటే కన్వెన్షన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ది పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్. నెక్స్ట్ 1979లో ఏం తీసుకొచ్చామంటే UNECE కన్వెన్షన్ లాంగ్ రేంజ్ ట్రాన్స్ బౌండరీ ఎయిర్ పొల్యూషన్. 1985-87లో వేనా కన్వెన్షన్ అండ్ మోంటో ప్రోటోకాల్ ఫర్ ద కన్వెన్షన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్. 1989లో బేసల్ కన్వెన్షన్ ఆన్ ది కంట్రోల్ ఆఫ్ ది ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్స్ ఆఫ్ ది హజార్డ్స్ వేస్ట్ అండ్ ద డిస్పోజల్. నెక్స్ట్ 1992లో కన్వెన్షన్ ఆఫ్ ది బయోలాజికల్ డైవర్సిటీ. 1992లో UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్. 1994 UN కన్వెన్షన్ టు కాంబాట్ desertification. Next 1998లో రోటర్డామ్ కన్వెన్షన్ ఆన్ హజార్డియస్ కెమికల్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. 1998లో UNECE అర్హస్ కన్వెన్షన్ ఆన్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ యాక్సెస్ టు జస్టిస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ మ్యాటర్స్. 2001లో ద స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెన్స్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. 2030లో మినామటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ. అయితే మెయిన్గా మనకి మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్ అనమాట UNEP అండర్లో వచ్చేవి. నెక్స్ట్ ఈ స్టాక్ హోమ్ 50 రికమెండేషన్స్ ఏంటంటే ఫర్ యాక్సెప్ట్ ఎజెండాకి ప్లేసింగ్ హ్యూమన్ వెల్ బీయింగ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది హెల్తీ ప్లానెట్ అండ్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద రైట్ టు క్లీన్, healthy and sustainable environment, adopting system-wide changes in our current ecosystem, accelerate transformation of the higher impact sectors, help developing countries to tackle environmental challenge by providing success and support for digital and technological solutions. మెయిన్గా రికమెండేషన్స్ ఏం చేస్తుందంటే మనకి మెయిన్గా హ్యూమన్ వెల్ బీయింగ్ అనేది మెయిన్ అనమాట ఈ హెల్త్ ప్లానెట్ కోసం, ఈ ప్రాస్పెరిటీ కోసం.
నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్, క్లీన్, రైట్ టు క్లీన్ అనేది రికగ్నైజ్ చేయాలి, ఇంప్లిమెంట్ కూడా చేయాలి హెల్తీ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ కోసం. మళ్ళీ ఈ వైడ్ రేంజెస్లో అడాప్ట్ చేసుకోవాలన్నమాట కరెంట్ ఎకో సిస్టమ్ని. మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉండాలి, మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే టు యాక్సలరేట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. నెక్స్ట్ ఈ డెవలపింగ్ కంట్రీస్కి అయితే మనం హెల్ప్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ని కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ మనం హెల్ప్ చేయాలి వాళ్ళు ఫేస్ చేయడానికి. అండ్ ఇంకోటి సపోర్ట్ డిజిటల్ అండ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి మెయిన్గా ఈ స్టాక్హోమ్ ఎజెండా అనేది ఉందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్. గుర్తుందా అండి, మనం మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి ఇక్కడ మనం ఈ మల్టీలేటరల్ ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్స్ చదువుకున్నాం 1985-87లో. ఇక్కడ వీనా కన్వెన్షన్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ అని పెట్టి చదువుకున్నాం. సో ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు దీని గురించి, ఓజోన్ లేయర్ గురించి అనమాట. సో మనకి సెప్టెంబర్ 16న ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్గా సెలబ్రేట్ చేసుకున్నాము. దాని థీమ్ ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్ 35 అనమాట. ఇది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి, ఈ ప్రోటోకాల్ ఆఫ్ వీనా కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ 1985లో అయితే ఇది స్టార్ట్ చేశారు టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్స్ కానీ సైంటిస్టులు కానీ ఇండస్ట్రీస్ కానీ కలిసి వర్క్ చేసి ఈ 99% ఆఫ్ ది ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్స్ని అయితే కట్ చేయాలని చెప్పి మెయిన్గా ఏమన్నమాట వీళ్ళది. మామూలుగా ఎవరైతే మెంబర్స్ ఉన్నారంటే 198 మెంబర్స్ అయితే యూనియన్ మెంబర్ స్టేట్స్ అయితే మెంబర్స్ దీంట్లో రాటిఫై చేశారు. ఈవెన్ ఇండియా కూడా రాటిఫై అయితే చేసింది. సో ఈ కిగ్లీ అగ్రిమెంట్ ఉంది కదా, ఈ కిగ్లీ అగ్రిమెంట్ 2016లో అయితే అడాప్ట్ చేసుకున్నారు. అండ్ అమలు అయితే జరిగింది, కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ 2019. సో అమలు చేయడం ఎప్పుడు చేశారు, 2019లో అయితే అమలు చేశారు. మెయిన్గా ఇది ఏం చేస్తుందంటే పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే 80% రిడక్షన్ ఉండాలి హెచ్ఎఫ్సి కన్జంప్షన్లో 2047 లో అని చెప్పి పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఎలా రిడక్ట్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎందుకు అడాప్ట్ చేసుకున్నామంటే మెయిన్గా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏంటంటే రీప్లేస్ చేస్తుంది క్లోరోఫ్లోరో కార్బన్స్ని విత్ హైడ్రోక్లోరో కార్బన్స్ అనమాట. మెయిన్గా ఏంటంటే ఇది ఓజోన్ లేయర్ని డిస్ట్రాయ్ చేయదు, కానీ ఎక్స్ట్రీమ్లీ మనకి గ్లోబల్ వార్మింగ్కి కాజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇది క్లోరోఫ్లోరో కార్బన్స్ని తీసేసి మనం హైడ్రోఫ్లోరో కార్బన్స్ యూజ్ చేయాలి అని చెప్పి మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకొచ్చాం. సో కానీ ఇది హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి మనకి ఓజోన్ లేయర్కి డిస్ట్రాయ్ చేయవు, కానీ గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ కాజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడేంటి ఈ 80% రిడక్షన్ చేయాలి 2047లో అని చెప్పి పాతను ప్రొవైడ్ చేయడానికి ఈ కిగాలి అగ్రిమెంట్ అనమాట. మెయిన్గా మనం ఇండియాకి మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించింది ఒకసారి అయితే చూద్దాము. ఇది మామూలుగా ఇండియా 1992లో అనేది మాంట్రియల్ ప్రోటోకాల్లో ఒక మెంబర్ ఆఫ్ ది పార్టీ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ షెడ్యూల్ ప్రకారం తన టార్గెట్స్ అన్ని సక్సెస్ఫుల్గా మీట్ చేసింది. నెక్స్ట్ ఇంకా 2021లో అయితే ఈ కిగాలి అమెండ్మెంట్ కూడా రాటిఫై చేసింది, కానీ ఇంకా మనం ఫేస్ అవుట్ అయితే చేయాలి. 2020 అంటే హెచ్ఎఫ్సి ఎమిషన్స్ అనేది కట్ చేయాలి 15% బై 2024-26 లెవెల్స్ ప్రకారం. అంటే 2047లో మనం ఇయర్కి మన టార్గెట్ కంప్లీట్ చేయాలంటే. నెక్స్ట్ వచ్చేసి మనం ఓజోన్ గురించి, ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్స్ గురించి ఒకసారి చదువుకుందాం. ఓజోన్ అంటే O3 తెలిసిందే మనకి, కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్ట్రాటోస్ఫియర్ అబ్జార్బ్ యూవీ రేస్. ఆ స్ట్రాటోస్ఫియర్లో మెయిన్గా ఉంటుంది అండ్ యూవీ రేస్ అయితే అబ్సార్బ్ చేస్తుంది అనమాట మెయిన్గా. ఇప్పుడు ఏంటంటే థిన్నింగ్ అయిపోతుంది అనమాట ఓజోన్ లేయర్. థిన్నింగ్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ 1985లో అబ్జర్వ్ చేశాను ఓజోన్ హోల్ ఓవర్ అంటార్క్టిక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓడిసి, ఓజోన్ డిప్రెషన్ సబ్స్టెన్స్ ఏంటంటే మెయిన్గా మ్యాన్ మేడ్ కెమికల్స్ ఉంటాయి కదా, ఆ మ్యాన్ మేడ్ కెమికల్స్ అనేది హై ఓజోన్ డిప్లీటింగ్ పొటెన్షియల్ అయితే అవుతున్నాయి అనమాట. మెయిన్గా మ్యాన్ మేడ్ కెమికల్సే ఆ ఓజోన్ డిప్లీషన్ అవడానికి కారణం అవుతున్నాయి. ఎగ్జాంపుల్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, హాలోన్స్ కానీ, మిథైల్ కానీ, బ్రోమైడ్ కానీ, క్లోరోమిథేన్ కానీ. సో ఇవన్నీ అయితే మ్యాన్ మేడ్ కెమికల్స్ అనమాట. సో ఓజోన్ డిప్లీషన్ అవడానికి కూడా కారణాలు మెయిన్గా అదే ఉన్నాయి. ఇప్పుడు యూజెస్ ఆఫ్ ఓడిసి, మెయిన్గా ఈ ఓడిసి ఎక్కడ యూజ్ చేస్తామంటే రిఫ్రిజిరేటర్ యూజ్ చేస్తాం, మళ్ళీ ఎయిర్ కండిషనర్స్లో, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో, మళ్ళీ ఫోమ్స్లో, ఇవన్నట్లో మనం ఓడిసి అనేది యూజ్ చేస్తాం అనమాట మ్యాన్మేడ్ కెమికల్స్ని. మెయిన్గా ఇంపాక్ట్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఏంటంటే మెయిన్గా ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవ్వడం వల్ల కారణాలు ఏంటంటే ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ స్కిన్ క్యాన్సర్, మళ్ళీ అండ్ కాంట్రాక్ట్స్, హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేస్తుంది, అగ్రికల్చర్ ప్రొడక్టివ్ని డిక్రీజ్ చేస్తుంది, మళ్ళీ టెరెస్టోరియల్ అండ్ ఆక్వా బయోజియోకెమికల్ సైకిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ అనేది ఇంపాక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఈ
నియర్లీ 90% ఆఫ్ ది ఓజోన్ రెసిడ్యూస్ ఇన్ ద ఓజోన్ లేయరే అంట. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనకి యూవీ రేస్ ఉంటాయి కదా, సో ఇది స్ట్రాటోస్పియర్, ఇది ట్రోపోస్పియర్. చూసారా, ఇది స్ట్రాటోస్పియర్, ఇది ట్రోపోస్పియర్. మెయిన్గా ఇప్పుడు యూవీ రేస్ వస్తాయి కదా మనకి, సో స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ లేయర్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఎర్త్లోకి ఈ హార్మ్ఫుల్ యూవీ రేస్ ఎంటర్ చేయకుండా. కానీ ఇప్పుడు మనం ఓజోన్ డిప్లీషన్ కెమికల్స్ ఉన్నాయి కదా, ఈ సిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్, హెలాన్స్ అండ్ మిథైల్ బ్రోమైడ్, సో ఇవన్నీ అక్కడ పైకి వెళ్ళి వీళ్ళతో ఈ ఓజోన్ లేయర్తో కొంచెం కాంట్రాక్ట్ అయ్యి సో హోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో హార్మ్ఫుల్ రేస్ అనేది మనకి పడుతున్నాయి అనమాట ఎర్త్లో. సో ఇదే చెప్తున్నారు ఇక్కడ, UV ray split a chlorine atom away from the CFC chlorofluoro carbon molecule. UV raysలో స్ప్లిట్ అయిపోతుంది అనమాట ఈ క్లోరో ఆటమ్. నెక్స్ట్ క్లోరైన్ ఆటమ్, నెక్స్ట్ ఈ క్లోరైన్ ఆటమ్ బ్రేక్స్ అప్ ఆన్ ఓజోన్ మాలిక్యూల్ మేకింగ్ ఏ హోల్ ఇన్ ద ఓజోన్ లేయర్. సో హోల్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మాలిక్యూల్స్ లెఫ్ట్ బిహైండ్ ఆర్ కార్బన్ మోనోఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. సో మెయిన్గా వీటి వల్ల ఈ హోల్ అనేది మనకి ఏర్పడిపోతుంది అనమాట ఓజోన్ లేయర్లో. ఇంకా రిలేటెడ్ న్యూస్ ఏంటంటే ఓజోన్ డిప్లీటింగ్ గ్యాస్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారంటే యుఎస్ రిలీజ్ చేసింది. యుఎస్ నేషనల్ ఎకనామిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది రిలీజ్ చేసింది. ఎందుకు? ట్రాక్ చేయడానికి అనమాట. ఓవరాల్ స్ట్రాటోస్ఫెరిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓజోన్ డిప్లీటింగ్ క్లోరైన్ అండ్ బ్రోమైన్ ఫ్రమ్ లాంగ్ లీవ్డ్ ఓడిసిస్ అంటే ODSS అంటే ఓజోన్ డిప్లికేషన్ సబ్స్టెన్స్ relative to its peak concentration in the early 1990. And next, ozone concentration is commonly measured through Dobson unit. Dobson unit తో ఓజోన్ కాన్సన్ట్రేషన్ అయితే మనం మెజర్ చేస్తాం అనమాట. కీ ఫైండింగ్స్ అంటే ఓవరాల్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ODC ఇన్ ద మిడ్ లాటిట్యూడ్ స్ట్రాటోస్ఫియర్ ఇన్ 2022 ఆర్ బ్యాక్ టు దోస్ అబ్జర్వ్డ్ ఇన్ 1980 బిఫోర్ ఓజోన్ డిప్లీషన్ వాజ్ సిగ్నిఫికెంట్. సో ఇవైతే రిలేటెడ్ న్యూస్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్, UNOC. ఇప్పుడు మనకి న్యూస్లో ఎందుకు ఉందంటే UNOCని కోఎస్ చేసిందనమాట కెన్యా అండ్ పోర్చుగల్ కలిసి లెస్బోన్లో. సో వాళ్ళు దాని అవుట్కమ్ ఏంటంటే లెస్బోన్ డిక్లరేషన్గా ఒక పొలిటికల్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. దాని పేరే అవర్ ఓషన్ అవర్ ఫ్యూచర్ కాల్ ఫర్ యాక్షన్. సో దాని ఎంటైటిల్డే ఇదనమాట. నెక్స్ట్ మనం ఒక్కసారి అయితే UNOC గురించి చూద్దాం. ఫస్ట్ UNOC ఏంటంటే 2017లో స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఏమో న్యూయార్క్లో అండ్ అది కోస్ట్ చేసిందేమో ఫిజీ అండ్ స్వీడన్. సో ఇద్దరు కలిపి ఫస్ట్ కో హోస్టెడ్ చేశారనమాట. మెయిన్గా హైలైట్స్ ఏంటంటే దీని గురించి ఇండియా ఈజ్ అ పార్టిసిపెంట్ అండ్ కమిటెడ్ టు కోస్టల్ క్లీన్ సీస్ కంపెయిన్ విల్ వర్క్ టువర్డ్స్ అ బ్యాన్ ఆన్ సింగిల్ యూఎస్ ప్లాస్టిక్. సో ఇండియా అనేది ఒక కమిట్మెంట్ అనేది చేసిందనమాట కోస్టల్ క్లీన్ సీస్ క్యాంపెయిన్కి. అంటే వాళ్ళు వర్క్ చేస్తారని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేస్తాను, వర్క్ చేస్తానని చెప్పి ఒక కమిట్మెంట్ అయితే కోస్టల్ క్లీన్ సీస్ క్యాంపెయిన్ ద్వారా ఇచ్చిందనమాట ఇండియా కూడా ఒక పార్టిసిపెంట్. దాంట్లో మామూలుగా 150 కంట్రీస్ ఉన్నారు కదా, 150 కంట్రీస్ ఏంటంటే మొత్తం వాళ్ళందరూ కలిసి అగ్రి చేశారనమాట. దేని గురించి? ఈ సైన్స్ బేస్డ్ ఇన్నోవేటివ్ యాక్షన్ని స్కేలప్ చేయడానికి, అడ్రస్ చేయడానికి ఓషన్ ఎమర్జెన్సీని, ఇంకా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SDGsని సపోర్ట్ చేస్తామని చెప్పి కలెక్టివ్గా అగ్రి చేశారు. లైఫ్ బిలో వాటర్ మెయిన్గా ఏంటంటే SDGలో 14th పార్ట్ లైఫ్ బిలో వాటర్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సపోర్ట్ చేస్తామని చెప్పారనమాట. ఓషన్ ఎమర్జెన్సీని కూడా అడ్రస్ చేస్తామని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ డికేడ్ ఆఫ్ ఓషన్ సీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మెయిన్గా ఏంటంటే ఇది యునైటెడ్ నేషన్ డికేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2021-30. ఇంకా ఏంటంటే ఎంఫసైజ్ ద పర్టికులర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్. మెయిన్గా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అనమాట ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ప్యారిస్ అగ్రిమెంట్ని, గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది పర్టికులర్ ఇంపార్టెన్స్ అని చెప్పి అంటే హెల్త్ కానీ, ప్రొడక్టివిటీ కానీ, సస్టైనబుల్ యూజ్ కానీ, రెసైలెన్స్ ఆఫ్ ది ఓషన్ కానీ ఎన్ష్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట.
నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ప్యారిస్ అగ్రిమెంట్ కానీ గ్లాస్గో కానీ. సో మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఇది ఇంపార్టెన్స్ అనేది చెప్తుంది ప్యారిస్ అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్కి గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్కి. మళ్ళీ ఈ స్టేట్స్ అనేది వాలంటరీగా కమిట్మెంట్స్ అనేది చేసుకున్నారు. ఏంటి ప్రొటెక్ట్ చేస్తాను ఇంకా అట్లీస్ట్ 30% ఆఫ్ ది గ్లోబల్ ఓషన్ అనేది 2030 కల్లా విత్ ఇన్ మెరైన్లో ప్రొటెక్టెడ్ ఏరియాస్ గాను మళ్ళీ అదర్ అఫెక్టెడ్ ఏరియాస్ కన్జర్వ్ చేస్తామని చెప్పి మెజర్స్ అయితే తీసుకున్నారు. అంటే వాలంటరీగా కమిట్మెంట్స్ అనేది ఈ స్టేట్స్ అనేది మేడ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యునెస్కో లాంచ్ చేసింది అనమాట. మెయిన్గా ఏంటంటే స్టేట్ ఆఫ్ ది ఓషన్ రిపోర్ట్ అనేది యునెస్కో అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్ మనం ఒక కమిట్మెంట్స్ మెయిన్గా కీ కమిట్మెంట్స్ యుఎన్ఓసి చూస్తే మెయిన్ ఏంటంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం మెయిన్గా అనమాట. ప్రొటెక్టింగ్ ఆర్ ఎక్సీడింగ్ 30% ఆఫ్ నేషనల్ మ్యారిటైమ్ జోన్స్ బై 2030, రెడ్యూసింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఇంక్రీజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్. అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ అయితే రెడ్యూస్ చేయడం, మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ అలొకేషన్ ఆఫ్ ది ఫండ్స్ టు రీసెర్చ్ ఆన్ ఓషన్ acidification, క్లైమేట్ రిసైలెన్స్ ప్రాజెక్ట్స్ అండ్ టు మానిటరింగ్, కంట్రోల్ అండ్ సర్వైలెన్స్. రీసెర్చ్ కండక్ట్ చేయడం కూడా, అంటే ఫండ్స్ అనేది అలొకేట్ చేయడం రీసెర్చ్ కండక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్స్ అనమాట. నెక్స్ట్ అచీవింగ్ కార్బన్ న్యూట్రలిటీ బై 2040. సో ఇవైతే మెయిన్ కమిట్మెంట్స్ యుఎన్ఓసికి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ ఆఫ్ ది మిషన్ ఇంటిగ్రేటెడ్ బయో రిఫైనరీస్ IRIMIV. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇండియా లాంచ్ చేస్తుంది అనమాట ఇన్నోవేషన్ ఆఫ్ ది రోడ్ మ్యాప్ ఆఫ్ మిషన్ ఇంటిగ్రేటెడ్ బయో రిఫైనరీస్ అట్ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ యాక్షన్ ఫోరంలో అయితే రిలీజ్ చేసింది. మెయిన్గా ఈ ఇన్నోవేషన్ గురించి ఏంటంటే ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ అనమాట. అంటే ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఇనిషియేటివ్ టు catalyze యాక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిమాన్స్ట్రేషన్ మేక్ clean energy affordable, attractive and accessible to all these actors. These consist of 22 countries and the EU, European Union. India is the founding member. First phase of the mission launched alongside the Paris Agreement 2015 in Mission Innovation 2.0. Second phase of MI was launched in 2021. మెయిన్గా ఏంటంటే ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్. ఏంటంటే రీసెర్చ్ కానీ డెవలప్మెంట్ కానీ చేయడం, దేనికి క్లీన్ ఎనర్జీ అఫోర్డబుల్కి, మళ్ళీ అట్రాక్టివ్కి, యాక్సెసిబుల్కి, ఇది ఆల్ టికెట్లో ఇవన్నీ ఉండాలని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్లో కానీ డెవలప్మెంట్లో కానీ డిమాన్స్ట్రేషన్లో చేయడమే ఈ గ్లోబల్ ఇనిషియేటివ్ అనమాట. మెయిన్గా మిషన్ ఇన్నోవేషన్. ఈ మిషన్ ఇన్నోవేషన్లో మెయిన్గా 22 కంట్రీస్ ఉంటాయి అండ్ ఇంకా యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. ఇండియా ఈజ్ ద ఫౌండింగ్ మెంబరు. అండ్ ఇంకా ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ప్యారిస్ అలాంగ్ విత్ ద ప్యారిస్ అగ్రిమెంట్లోనే వాళ్ళు లాంచ్ చేశారు. ఈ మిషన్ ఇన్నోవేషన్ 2.0 సెకండ్ ఫేజ్ అని 2021లోనే లాంచ్ చేశారనమాట. దాన్ని మెయిన్గా ఈ మిషన్ 7 ఈ ఎంఐ ఉంది కదా, ఈ మిషన్ ఇన్నోవేషన్కి ఈ మెయిన్గా 7 మిషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా అవి ఒకసారి చూద్దాం. క్లీన్ హైడ్రోజన్, గ్రీన్ పవర్ ఫ్యూచర్, జీరో ఎమిషన్ షిప్పింగ్, కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్, అర్బన్ ట్రాన్సిషన్, నెట్ జీరో ఇండస్ట్రీస్, మిషన్ ఇంటిగ్రేటెడ్ బయో రిఫైనరీస్. సో ఇవైతే మెయిన్గా 7 మిషన్స్ అనమాట ఈ మిషన్ ఇన్నోవేషన్కి ఉన్నవి. నెక్స్ట్ ఈ RIMIV ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, మనం ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ ఫర్ ద మిషన్ ఇంటిగ్రేటెడ్ బయో రిఫైనరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇండియా అయితే లాంచ్ చేసింది గ్లోబల్ క్లీన్ ఎనర్జీ యాక్షన్ ఫోరంలో. మెయిన్గా దీని గురించి అయితే చూద్దాం. సో ఇదైతే ఇప్పుడు డెవలప్ బై co-leads ఆఫ్ ది మిషన్ ఇంటిగ్రేటెడ్ బయో రిఫైనరీస్ విత్ యాక్టివ్ ఇన్పుట్స్ ఫ్రమ్ బ్రెజిల్, కెనడా, EC అండ్ ద UK. మెయిన్గా దీని ఎయిమ్ ఏంటంటే గ్యాప్స్ ఉంటాయి కదా ఛాలెంజింగ్ ఇన్ బయో రిఫైనరీ వాల్యూ చైన్లో, ఆ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి ఛాలెంజెస్ని కనుక్కోవడమే అన్నమాట. ఐడెంటిఫై గ్యాప్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ద కరెంట్ బయో రిఫైనరీ వాల్యూ చైన్స్. మళ్ళీ ప్రయోరిటైజింగ్ 8 key యాక్షన్ టు సపోర్ట్ ద మిషన్, గైడింగ్ ద మిషన్స్ ఓవరాల్ పాత్ ఇన్ అచీవింగ్ ఇట్స్ గోల్. సో ఇవైతే వాళ్ళ మామూలుగా మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ మనం ఒకసారి మిషన్ ఇంటిగ్రేటెడ్ బయో రిఫైనరీ గురించి చూస్తే ఇది 7th మిషన్. మనం ఇక్కడ 7 మిషన్స్ అని తెలుసుకున్నాం కదా. ఆ 7th మిషనే ఈ మిషన్ ఇంటిగ్రేటెడ్ బయో రిఫైనరీ 7th మిషన్ అండర్ మిషన్ ఇన్నోవేషన్. ఇది April 2022లో లాంచ్ చేశారు. మెయిన్గా ఎయిమ్ ఏంటంటే గ్రేటర్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ ఫైనాన్సింగ్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్.
సో డ్యూరింగ్ ద నెక్స్ట్ 5 years. సో మెయిన్గా ఏంటంటే ఒక ఫైనాన్స్ చేయడం అనమాట, ఒక ఎనర్జీకి ఇది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్, ఇంకా ఫైనాన్సింగ్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి ఎనర్జీని. సో నెక్స్ట్ 5 yearsలో ఒక ఫైనాన్స్ కొలాబరేషన్ అనమాట ఇది. మెయిన్గా మెంబర్స్ ఏముంటారంటే కోలీడ్, అంటే ఇండియా ఒక ఫౌండింగ్ మెంబర్ అని చెప్పాను కదా, ఇండియా అండ్ నెదర్లాండ్స్, ఈ రెండు అయితే కోలీడ్. కోర్ మిషన్ మెంబర్స్ ఏమో బ్రెజిల్, కెనడా. మిషన్ సపోర్ట్ గ్రూప్ ఏంటంటే యూరోపియన్ కమిషన్ అండ్ యూకే. సో వీళ్ళైతే మెంబర్స్. మెయిన్ గోల్ ఏంటంటే వీళ్ళు ఒక డెవలప్ అండ్ డిమాన్స్ట్రేట్ ఇనిషియేటివ్ సొల్యూషన్స్ టు ఎక్సలరేట్ కమర్షియలైజేషన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ బయో రిఫైనరీస్ ఇంటిగ్రేట్ చేయడానికి ఒక డెవలప్ని, ఒక డిమాన్స్ట్రేటివ్ ఇనిషియేటివ్ సొల్యూషన్ డెవలప్ చేయడమే మెయిన్ గోల్ అనమాట. వీళ్ళకు టార్గెట్ ఏంటంటే ఒక 10% అనేది ఫాజిల్ బేస్డ్ ఫ్యూయల్స్ని రీప్లేస్ చేయడం, అంటే టు రీప్లేస్ 10% ఆఫ్ ఫాజిల్ బేస్డ్ ఫ్యూయల్స్, కెమికల్స్ అండ్ మెటీరియల్స్ విత్ బయో ఆల్టర్నేటివ్ బై 2030. అంటే ఇప్పుడు మనకి ఫాయిల్ బేస్డ్ ఫ్యూయల్స్ ఉన్నాయి కదా, అవి కానీ కెమికల్స్ కానీ మెటీరియల్స్ ఇవన్నీ 10% రీప్లేస్ చేయడం దేంతో, బయో ఆల్టర్నేటివ్స్తో అనమాట. నెక్స్ట్ ప్రయారిటీస్ 8 కొలాబరేషన్ యాక్షన్స్ ఆర్గనైజ్డ్ అరౌండ్ 3 pillars. ఈ ప్రయారిటీస్ అంటే 8 కొలాబరేషన్ యాక్షన్స్ అనేది అరౌండ్ 3 pillars ఆర్గనైజ్ చేశారనమాట. మెయిన్గా ఏంటంటే సపోర్టింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిమాన్స్ట్రేటింగ్ అండ్ యాక్సలరేటింగ్ పైలట్స్ అండ్ డిమాన్స్ట్రేషన్స్, ఇంప్రూవింగ్ పాలసీ అండ్ మార్కెట్ కండిషన్స్. సో మెయిన్ ఈ 3 pillars అనమాట. నెక్స్ట్ రిలేటెడ్ న్యూస్లో ఏముందంటే ఫండింగ్ ఆపర్చునిటీ ఆన్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ అండ్ హైడ్రోజన్ వ్యాలీ ప్లాట్ఫామ్ వర్ ఆల్సో launched. National funding opportunity on sustainable aviation fuels to support and conduct R&D అంటే research and development and demonstration to foster technological innovation in advanced biofuel for aviation applications. ఈ నేషనల్ ఫండింగ్ ఆపర్చునిటీ ఆన్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ ఏమో సపోర్ట్ చేస్తాయి దేనికి, కండక్ట్ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిమాన్స్ట్రేషన్ ఫర్ ఫాస్టర్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్కి ఇన్ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్ ఫర్ ఏవియేషన్ అప్లికేషన్. ఈ హైడ్రోజన్ వ్యాలీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇది డెవలప్డ్ బై ఫ్యూయల్స్ అండ్ హైడ్రోజన్ జాయింట్ అండర్టేకింగ్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ ఇనిషియేటివ్ టు ఆప్టమైజ్ హైడ్రోజన్ డిమాండ్ అండ్ సప్లై బై on-site generation of utilize the renewable resources effectively and water ఎక్సెస్ ఏరియా విత్ జియోగ్రఫికల్ ఐడెంటిటీ. మెయిన్గా ఏంటంటే ఈ హైడ్రోజన్ డిమాండ్ని, ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్, ఈ హైడ్రోజన్ డిమాండ్ ఉంది కదా సప్లై, దాన్ని రెడ్యూస్ చేసి ఈ మనకి రెన్యూబుల్ రిసోర్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఎఫెక్టివ్గా యూజ్ చేయడమే దీని మెయిన్ ఎయిమ్ అనమాట, హైడ్రోజన్ వ్యాలీ ప్లాట్ఫామ్ది. సో ఇది ఈ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ ఆఫ్ మిషన్ ఇంటిగ్రేషన్ బయో రిఫైనరీస్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే ప్రైమ్ మినిస్టర్ లాంచ్డ్ మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అట్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇన్ కేవడియా, గుజరాత్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి పిఎం గారు మిషన్ లైఫ్ అనేది ఒకటి లాంచ్ చేశారనమాట. ఎక్కడ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర, గుజరాత్లో. సో మెయిన్గా ఈ మిషన్ లైఫ్ ఈ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఒక్కసారి అయితే చూస్తే ఇండియా లెడ్ గ్లోబల్ మాస్ మూమెంట్ అండ్ మెయిన్గా ఏంటంటే టు నడ్జ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్షన్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ఎన్విరాన్మెంట్, అంటే ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ప్రిజర్వ్ చేయడానికి ఎన్విరాన్మెంట్కి ఇది ఒక ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్షన్ అనమాట. అండ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఇండియన్ పిఎం ఎట్ ద UNFCCC COP26 ఇన్ గ్లాస్గో COP26 జరిగింది కదా గ్లాస్గోలో, స్కాట్లాండ్లో. సో అక్కడైతే ఈ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారే, అంటే పిఎం మోడీ గారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ 1 బిలియన్ ఇండియన్స్ అండ్ గ్లోబల్ సిటిజన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ ఒక ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్షన్ తీసుకుని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ అయితే చేయాలి ఎన్విరాన్మెంట్ని 2022 నుంచి 2027 వరకు. విత్ ఇన్ ఇండియా మళ్ళీ ఇంకోటి ఏంటంటే విత్ ఇన్ ఇండియాలో 80% ఆఫ్ ది విలేజెస్ ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ ఎయిమ్ టు బికమ్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ. సో ఈ 80% విలేజెస్ ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ ఏమో ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ అవ్వాలని 2028 వరకు ఎయిమ్ అనమాట, టార్గెట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మిషన్ డ్యూరేషన్ వచ్చేసి 5 years ప్రోగ్రామ్ అయితే ఉంది. విజువలైజింగ్ 3 core shifts ఇన్ అవర్ కలెక్టివ్ అప్రోచ్ టువర్డ్స్ సస్టైనబిలిటీ.
నెక్స్ట్ వచ్చేసి 2022 మిషన్ విల్ ఫోకస్ ఆన్ ఫేజ్ 1 ఏమో 22 to 23 అనమాట. ఇంప్లిమెంటేషన్ ఎవరైతే మెయిన్గా ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే నీతి ఆయోగ్ టు క్యూరేట్ అండ్ ఇన్క్యుబేట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్లో నీతి ఆయోగ్కి మెయిన్ ఇంప్లిమెంటేషన్ క్యూరేట్కి ఇన్క్యుబేట్కి చేస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్సిక్వెంట్లీ మెల్లగా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ఎ నాన్ లీనియర్ అండ్ నాన్ సీక్వెన్షియల్ మేనర్. అండ్ మెయిన్గా విజన్ ఏంటంటే ఇప్పుడు లైఫ్ అనేది దట్ టు live a lifestyle that is in tune with our planet and does not harm it. People living such a lifestyle called pro-planet people. సో మెయిన్గా ఏంటంటే మనం ఈ ప్లానెట్లో లీవ్ చేస్తున్నాం కదా, ఉంటున్నాం కదా, ఈ లైఫ్ స్టైల్ అనేది మనకి హామ్గా ఉండకూడదంట. మెయిన్గా విజన్ అదే. పీపుల్ లివింగ్ సచ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్లో ఉన్న పీపుల్ ఏమో ప్రో ప్లానెట్ పీపుల్ అని అంటారనమాట. సో అని ఈ మెయిన్ విజన్ అనమాట వీళ్ళది. రీసెంట్గా ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దేవోస్ ఎజెండా 22లో ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ P3 మూమెంట్ని. P3 అంటే ప్రో ప్లానెట్ పీపుల్. P3 దట్ అండర్లైన్స్ ఇండియాస్ క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్స్. నెక్స్ట్ ఇంకా 75 లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ని 7 కేటగిరీస్లో యాక్షన్ తీసుకున్నారు. సో మెయిన్గా ఈ ఒక్కసారి అయితే 7 కేటగిరీస్ అయితే చూద్దాం. మెయిన్గా ఫస్ట్ 3 phases చూద్దాం. 3 phases చేసిన తర్వాత 7 కేటగిరీస్ చూద్దాం. ఫస్ట్ 3 phases ఏంటంటే చేంజ్ ఇన్ డిమాండ్, చేంజ్ ఇన్ సప్లై, చేంజ్ ఇన్ పాలసీ. మెయిన్గా ఈ 3 అయితే 3 phases. ఈ చేంజింగ్ డిమాండ్లో ఏంటి, మెయిన్గా ఎఫెక్టివ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెండ్లీ యాక్షన్ ఇన్ దేర్ డైలీ లైఫ్స్. ఈ చేంజ్ ఇన్ సప్లై ఏంటంటే సప్లై అండ్ ప్రొక్యూర్మెంట్ యాజ్ పర్ రివైజ్డ్ డిమాండ్స్. అండ్ చేంజ్ ఇన్ పాలసీ అంటే trigger shifts in large scale industries and government policy to support sustainable consumption and production. మెయిన్గా ఈ 3 అనేదేమో ఫేజెస్. అండ్ ఈ ఫేజెస్లో మొత్తం 7 చెప్పాను కదా, 7 కేటగిరీస్ అయితే ఉన్నాయి. 7 కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 19 యాక్షన్స్ సచ్ యాజ్ యూజ్ ఆఫ్ LED బల్బ్స్, యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇంకా ఏంటంటే సెకండ్ వచ్చేసి 15 యాక్షన్స్ సచ్ యాజ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, క్రియేటింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి మనం క్లాత్ బ్యాగ్ యూజ్ చేయడం షాపింగ్ కోసం, మళ్ళీ బ్యాంబూ టూత్ బ్రషెస్ యూజ్ చేయడం. మళ్ళీ ఫోర్త్ వచ్చేసి ఈ ఫుడ్ వేస్ట్ అట్ హోమ్, అంటే ఫుడ్ వేస్ట్ని కాంపోస్ట్ చేయడం. మళ్ళీ ఇంకా ప్రిఫర్ లోకల్లీ అవైలబుల్ సీజనల్ ఫుడ్సే ప్రిఫర్ చేయడం. ఇవైతే ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి డొనేట్ ఓల్డ్ క్లోత్స్ అనేది డొనేట్ చేసేయడం. మళ్ళీ క్లోత్స్ కానీ బుక్స్ కానీ డొనేట్ చేయడం. మళ్ళీ రిపేర్, రీయూజ్, రీసైకిల్ ఓల్డ్ ఫర్నిచర్ అనేది మళ్ళీ మనం రిపేర్ చేసుకుని రీయూజ్ చేసుకునేలా ఉండాలి, కొత్తవి కొనకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 6th పాయింట్ వచ్చి ప్లాంట్ ట్రీస్ టు రెడ్యూస్ పొల్యూషన్. మనం ట్రీస్ అనేది ప్లాంట్ చేస్తూ ఉండాలి. న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. 7th వచ్చి రీఛార్జబుల్ లిథియం సెల్స్. ఇంకా రిపేర్ అండ్ యూజ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏముంటాయో దాన్ని రిపేర్ చేసి మళ్ళీ అదే యూజ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. సో మెయిన్గా ఇవన్నీ ఒక 7 కేటగిరీస్ అనమాట. సో ఈ టాపిక్ వచ్చేసి మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ PM గారు లాంచ్ చేశారు గుజరాత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర. మెయిన్గా మనం ఇది ఈ కాన్సెప్ట్ గురించి ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది మనం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. మెయిన్గా ఏంటంటే ఇండియా అనేది ఈ CBM అది కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని అపోజ్ అయితే చేసింది. ఇది కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని కార్బన్ బోర్డర్ ట్యాక్స్ అని కూడా అంటారు. సో అది ఎవరు ప్రపోజ్ చేశారంటే యూరోపియన్ యూనియన్ ఈ 27th ఎడిషన్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ పార్టీలో అయితే COP ఇన్ షార్మ్ అల్ షైఖ్లో అయితే ప్రపోజ్ చేసింది. సో మెయిన్గా ఏంటంటే దీని గురించి ఇది యూరోపియన్ యూనియన్ 2021లో అయితే ప్రపోజ్ చేసింది. మళ్ళీ ఇది ఏంటంటే కార్బన్ ఇన్సెంటివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఐరన్ కానీ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఫెర్టిలైజర్ కానీ, అల్యూమినియం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, హైడ్రోజన్ కానీ ఎవరైతే యూరోపియన్ యూనియన్కి ఇంపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ ట్యాక్స్ అయితే ఉంటుందని చెప్పి 2026 నుంచి అని చెప్పారనమాట. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఇది ఎలిమినేట్ చేయాలని డిఫరెన్స్ ఇన్ ద కార్బన్ ప్రైస్ పెయిడ్ బై ద కంపెనీ సబ్జెక్టెడ్ టు ద EU ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్. ఈ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ప్రకారం ఈ కార్బన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి ఇదైతే తీసుకొచ్చారనమాట. సో మెయిన్గా ఏంటంటే ఇది ఫస్ట్ మెయిన్గా ఇప్పుడు మనకి గ్రీన్ హౌస్
ఎమిషన్ గ్యాసెస్ ఉన్నాయి కదా, సో అది EU ప్లాన్ ఏంటంటే 55% ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ని రెడ్యూస్ చేయాలని 2030 కల్లా పెట్టుకుంది కదా టార్గెట్. సో దాన్ని అచీవ్ చేయడానికే ఇది అనేది ఈ కార్బన్ ట్యాక్స్ అనేది తీసుకొస్తుందని చెప్తుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఉంది. సో యూరోపియన్ యూనియన్కి ఎవరైనా సరే ఒక ఇంపోర్ట్ చేస్తుంటే ఈ కార్బన్ ఉన్న మెటీరియల్స్ లైక్ స్టీల్ కానీ, మనం ఇంతకుముందు చెప్పుకున్న స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఇవన్నీ ఏమన్నా ఇంపోర్ట్ చేస్తుంటే యూరోపియన్ యూనియన్లో ఒక సర్టిఫికెట్ అనేది మాత్రం వాళ్ళకి ఇస్తారనమాట. సో ఆ సర్టిఫికెట్లో ఒక మనీ అనేది, సర్టిఫికెట్ కోసం మనీ అనేది కార్బన్ ప్రైస్ బేస్ చేసుకుని ఈ యూరోపియన్ యూనియన్ కార్బన్ ప్రైజింగ్ రూల్స్ ప్రకారం వాళ్ళకైతే ఒక ప్రైస్ చేసుకుని అమౌంట్ అయితే కట్టించుకుని సర్టిఫికెట్ అయితే ఇస్తారనమాట. సో ఆ సర్టిఫికెట్ ఉంటేనే ట్రేడ్ చేయడం కుదురుతుంది. అండ్ ఒకవేళ ఇతను ఆల్రెడీ ఎక్స్ అనే కానీ తన కంట్రీలో ఈ ఆల్రెడీ పే చేస్తుంటే ఈ ఎమిషన్స్ కోసం, సో అదైతే క్లెయిమ్ అవుతుంది అనమాట, రిటర్న్ అయితే క్లెయిమ్ అవుతుంది. సో అదే ఇది చెప్పారనమాట. మెయిన్గా ఫంక్షనింగ్ అయితే అదే. యూరోపియన్ యూనియన్ ఇంపోర్టర్స్ బై కార్బన్ సర్టిఫికేట్ corresponding to the carbon price on the lines of EU carbon pricing rules, deductions can be claimed from their CBAM liability if non-EU producers has already paid for the emissions in the country of the production. Deductions అయితే ఉంటాయి ఒకవేళ ఆల్రెడీ వాళ్ళ ఓన్ కంట్రీలో ఆల్రెడీ పే చేసి ఉంటే. ఇది CBAM ఏమంటారంటే కార్బన్ బోర్డర్ ట్యాక్స్ అని అంటారు, ఇంకా కార్బన్ లీకేజ్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా అంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా CBAM సిగ్నిఫికెన్స్ ఏంటంటే మెయిన్గా ఇది నాన్ యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళని ఇంక్రీజ్ చేయడం, వాళ్ళ క్లైమేట్ అంబిషన్ని టార్గెట్ చేయడం చెప్పి ఇంక్రీజ్ చేయడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గ్లోబల్ క్లైమేట్ ఎఫర్ట్స్ ఉన్నాయి కదా, ఈ గ్లోబల్ లీకేజ్ వల్ల అండర్మైన్ అవుతున్నాయి. సో అలా ఎఫర్ట్ అలా జరగకుండా చూసుకునే మెన్షూర్ చేయడం క్లైమేట్ చేంజ్ని. అండ్ ఇంకోటి ఈ పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ని అప్హోల్డ్ చేయడం. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పొల్యూటన్ చేస్తుంటే సో ఆ పొల్యూషన్కి కారణమైన వాళ్ళే పే చేయాలి ఉంటుంది కదా, సో అది అప్హోల్డ్ చేయడం. మళ్ళీ ఈ కార్బన్ లీకేజ్ ఇష్యూని అడ్రస్ చేయడం. మళ్ళీ ర్యాపిడ్ అంటే ఈ రెన్యూవబుల్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, సో అవి ఒక ర్యాపిడ్ యూజ్ చేయాలి ఎక్కువగా అని చెప్పి ఎంకరేజ్ చేయడం. సో మెయిన్గా ఈ సిగ్నిఫికెన్సెస్ అనేది ఇవన్నమాట ఈ CBAMకి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ISA ఏంటంటే ఇన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో ఏంటంటే ISA అప్రూవ్ ద సోలార్ ఫెసిలిటీ అనేది అప్రూవ్ చేసిందనమాట ISA. ఇది ఏంటంటే పేమెంట్ గ్యారంటీ మెకానిజం. సో ఈ పేమెంట్ గ్యారంటీ మెకానిజం అనమాట ఇప్పుడు టు స్టిమ్యులేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్ ప్రాజెక్ట్స్ విత్ 2 ఫైనాన్షియల్ కాంపోనెంట్స్. ఈ 2 ఫైనాన్షియల్ కాంపోనెంట్స్ ద్వారా ఈ సోలార్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది పేమెంట్ గ్యారంటీ మెకానిజం. ఆ 2 పేమెంట్స్ ఏంటంటే సోలార్ పేమెంట్ గ్యారంటీ ఫండ్, ఇంకా సోలార్ ఇన్సూరెన్స్ ఫండ్. సో ఈ సోలార్ పేమెంట్ గ్యారంటీ ఫండ్ ఏంటంటే ఇప్పుడు గ్యారంటీగా ఇన్వెస్ట్ పర్టికులర్ గ్యారంటీ అండ్ ఎనేబుల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ జియోగ్రఫీస్ దట్ డడ్ నాట్ రిసీవ్ ఇన్వెస్ట్మెంట్. అంటే జియోగ్రఫీస్ ఉంటాయి కదా కొన్ని ఏరియాస్లో, అది ఏటి కారణాలైన వల్ల సరే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది రిసీవ్ అవ్వకపోతే వాళ్ళకి పర్టికులర్గా గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేయడమే ఈ సోలార్ పేమెంట్ గ్యారంటీ ఫండ్. ఇంకా సోలార్ ఇన్సూరెన్స్ ఫండ్ ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, ఇంకా సోలార్ డెవలపర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకుంటానికి ఒక ప్రీమియం అనేది బర్డన్గా అయిపోయింది. దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ సోలార్ ఇన్సూరెన్స్ ఫండ్ అనమాట. సోలార్ ఇన్సూరెన్స్ ఫండ్ అనేది టు రెడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ ఎ సోలార్ డెవలపర్స్ ఇన్ ప్రీ రెవెన్యూ ఫేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది టు అట్రాక్ట్ ప్రైవేట్ క్యాపిటల్ ఫ్లో అండర్ సర్వ్డ్ మార్కెట్ ఇన్ ఆఫ్రికా. ఈ అండర్ సర్వ్డ్ మార్కెట్స్ ఇన్ ఆఫ్రికాలో ఒక ప్రైవేట్ క్యాపిటల్ ఫ్లో ఉండాలని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. అట్రాక్ట్ చేయడమే వాళ్ళని మెయిన్ ఆబ్జెక్టివ్. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఈ అసెంబ్లీలో రీఎలెక్ట్ అయ్యింది ఎవరు, ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇండియా యాజ్ ఎ ప్రెసిడెంట్ అండ్ ఫ్రాన్స్ యాజ్ ఎ కో ప్రెసిడెంట్ అయితే ఎలెక్ట్ అయ్యారనమాట. మనం ఒకసారి అయితే ISA గురించి అయితే చూద్దాం. ISA ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. సో ఇదేంటంటే ట్రీటీ బేస్డ్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాంచ్ జాయింట్లీ బై ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి అయితే జాయింట్గా లాంచ్ చేశారనమాట COP21 ఇన్ ప్యారిస్ 2015లో. టు ప్రొవైడ్ డెడికేటెడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద కార్పొరేషన్ అమాంగ్
సోలార్ రిసోర్సెస్ రిచ్ కంట్రీస్ అండ్ వైడర్ గ్లోబల్ కమ్యూనిటీ. మెయిన్ ఏంటంటే వీళ్ళు అదేంటి మనకి సోలార్ రిసోర్సెస్ రిచ్ కంట్రీస్ ఉంటాయి కదా, మెయిన్గా మనకి సన్ సోలార్ ఉన్న కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తూ కోఆపరేషన్ చేస్తారు అనమాట వరల్డ్ వైడ్ గ్లోబల్ కమ్యూనిటీలో మెయిన్ బేస్ చేసుకుంది ఇదే అనమాట వీళ్ళ మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి వీళ్ళు టార్గెట్ అనేది 100,000 స్ట్రాటజీ అనేది టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సోలార్ సొల్యూషన్స్ అనేవి టు మొబిలైజ్ $1,000 billion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ 2030. సో 2030 కల్లా 1,000 billion ఇన్వెస్ట్మెంట్ అనేది సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్లో పెట్టాలని చెప్పి ఒకటి. నెక్స్ట్ ఈ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ని 1,000 million పీపుల్కి డెలివర్ చేయడం, మళ్ళీ ఈ 1,000 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీని ఇన్స్టాల్ చేయడం. సో ఇవైతే వీళ్ళ ఆబ్జెక్టివ్స్ అనమాట. 92 members అయితే సైన్ చేశారు అండ్ రాటిఫై చేశారు ISA ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్రీ. ఇండియా ఈజ్ ద ఫౌండింగ్ మెంబర్. ఇండియా ఆల్సో మెంబర్. అంటే ఇది యాక్చువల్లీ అసలు ఇండియా ఫ్రాన్స్ కలిపి చేశారు కాబట్టి ఇండియా ఇస్ ద ఫౌండింగ్ మెంబర్. నెక్స్ట్ ఇంకా కీ ఇన్ఫర్మేషన్ గురించి చూసుకుంటే ఇండియా ఈ ISA అనేది UN జనరల్ అసెంబ్లీని ఒక అబ్జర్వర్ స్టేటస్ అయితే ఇచ్చింది 2021లో. మళ్ళీ ఇంకా ISA అసెంబ్లీ అపెక్స్ డెసిషన్ మేకింగ్ ఏమో 110 members అయితే ఉంటారు. ఇది అంటే ఈ 110 members ఈ ISA అనేది ఒక అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. అంటే ఇది అందరికీ ఓపెన్. ఇట్ ఈస్ ఫర్ ఆల్ మెంబర్ స్టేట్స్. మామూలుగా మేజర్ ఇనిషియేటివ్స్ ఏం జరిగినాయి అంటే ISAలో ISA సోలార్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. అంటే కెపాసిటీ బిల్డింగ్ కానీ ఎఫర్ట్స్ కానీ ISA మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, సో ఇవన్నీ వీళ్ళు సపోర్ట్ చేస్తారనమాట వాళ్ళకి కంట్రీస్కి, ఎవరైతే ISA మెంబర్ కంట్రీస్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వడం, సపోర్ట్ చేయడం. సో ఇవన్నీ వీళ్ళు చేస్తారు. నెక్స్ట్ ISA సోలార్ ఫెలోషిప్ ఫర్ మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్. అంటే వీళ్ళకి ఫర్ ఎ క్రియేషన్ ఆఫ్ ది స్కిల్డ్ అండ్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ మ్యాన్ పవర్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఈ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి ఒక స్కిల్డ్ అండ్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ మ్యాన్ పవర్ అనేది ఇవ్వడమే వీళ్ళ మెయిన్ మేనేజ్మెంట్ క్రియేట్ చేయడమే ఈ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో మెయిన్ క్రియేషన్ అనమాట. దీనికి ISA సోలార్ ఫెలోషిప్ అండ్ మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ గురించి. నెక్స్ట్ ఇంకేంటంటే 1 sun 1 world 1 grid అనేది బిల్డ్ చేశారు. ఎందుకు? గ్లోబల్ ఎకో సిస్టమ్ ఫర్ ఇంటర్ కనెక్టెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లాంచ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ISA అండ్ గ్లోబల్ బ్యాంక్ గ్రూప్ అనమాట. సో ఇది 1 sun 1 world 1 grid అనేది ISA అండ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కలిసి అయితే ఇది లాంచ్ చేశారు. మెయిన్గా ఏంటంటే ఈ గ్లోబల్ ఎకో సిస్టమ్ని ఇంటర్ కనెక్ట్ చేసి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని బిల్డ్ చేయడానికి. సో ఇవైతే ఈ ISA గురించి. నెక్స్ట్ మనం ఒక్కసారి అయితే రిలేటెడ్ న్యూస్ అయితే చూద్దాం. ఈ MOU బిట్వీన్ MOU బిట్వీన్ ISA అండ్ ICAO. ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అండ్ ఇంకోటి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో ఈ ఇద్దరి మధ్య MOU అయితే సైన్ చేశారనమాట. సో ఎందుకు? టు చెక్ గ్రోత్ ఆఫ్ CO2 ఎమిషన్స్ ఇన్ ద సెక్టర్ అండ్ ఐడియా ఆఫ్ ICAO బికమింగ్ పార్ట్నర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ISA వాజ్ మూటెడ్ బై ఇండియా. ఇప్పుడు వాళ్ళ మెయిన్గా ఎందుకంటే గ్రోత్ చెక్ CO2 ఎమిషన్స్ గ్రోత్ చెక్ చేయడానికి ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఏవియేషన్ సెక్టర్ ఎంతవరకు రెస్పాన్సిబుల్ అంటే 2.5% గ్లోబల్ CO2 ఎమిషన్స్కి అయితే రెస్పాన్సిబుల్ ఈ ఏవియేషన్ అనేది. అండ్ ఇంకోటి 2015లో అంటే ఇండియాస్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బికమ్స్ వరల్డ్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్. అంటే ఇప్పుడు ఇండియా ఫస్ట్ అంటే వరల్డ్లోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏది సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ ఏదంటే మన ఇండియాస్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ గురించి ఒకసారి అయితే చూద్దాం. ఇది ఎస్టాబ్లిష్ ఎవరు చేశారంటే అండర్ చికాగో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్. దాన్ని ఏమని పిలుస్తాం అంటే మనం చికాగో కన్వెన్షన్ కూడా అని పిలుస్తాం. మెయిన్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ కార్బన్ ఎమిషన్స్ అనేది రెడ్యూస్ చేయడం ఈ ఏవియేషన్ సెక్టర్లో. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కెనడాలో మాంట్రియాల్లో అయితే ఉంది. మెంబర్షిప్ అంటే మొత్తం 193 నేషనల్ గవర్నమెంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ మెయిన్గా ఇంకా కీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఫంక్షన్స్ ఏంటంటే మెయింటైన్ ISAO సెక్రటరియట్ సపోర్టింగ్ డిప్లొమాటిక్ ఇంటరాక్షన్స్, ఇంకా రీసెర్చ్ న్యూ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పాలసీ అండ్ స్టాండర్డ్స్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ డైరెక్టెడ్ అండ్ ఎండోర్స్డ్ బై ద గవర్నమెంట్ త్రూ ICAO అసెంబ్లీ. సో ఇవైతే మెయిన్గా దీని ఫంక్షన్స్.
సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఎస్ఏ చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ది ఇండియా ఫౌండింగ్ మెంబరు. ఇండియాను ఫ్రాన్స్ కలిసి స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే COP21 ప్యారిస్ 2015లో. సో వీళ్ళ ఆబ్జెక్టివ్స్ కానీ వీళ్ళ కీ ఫంక్షన్స్ కానీ ఒకసారి అయితే కీ ఇన్ఫర్మేషన్ కానీ ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ కౌన్సిల్. సో ఈ 62nd మీటింగ్ అయితే జరిగింది. 62nd మీటింగ్ విల్ బి ఫైనల్ కౌన్సిల్ ఫర్ GEF ట్రస్ట్ బాండ్ క్లోజింగ్ 4-year ఫండింగ్ సైకిల్ అండ్ కమర్సింగ్ GEF 8 సైకిల్. మెయిన్గా ఏంటంటే ఇది ఈ 62nd మీటింగ్ అనేది ఫైనల్ కౌన్సిల్ మీటింగ్ అంట. ఫైనల్ కౌన్సిల్ ఈ GEF ట్రస్ట్ ఫండ్ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ GEF 7 అనేది ఉంది కదా, ఈ 7 సేఫ్ గార్డ్స్ ఏంటంటే వరల్డ్స్ ఫారెస్ట్, ల్యాండ్, వాటర్, క్లైమేట్, ఓషన్, బిల్డ్ గ్రీన్ సిటీస్, ప్రొటెక్ట్ థ్రెటెన్ వైల్డ్ లైఫ్ అండ్ టాకిల్ మెరైన్ ప్లాస్టిక్ సొల్యూషన్స్. సో ఇవి సేఫ్ గార్డ్ చేయడమే ఇది GEF గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. సో ఫండ్ అనేది ఉందన్నమాట. మెయిన్గా ఈ కౌన్సిల్కి హైలైట్స్ ఏంటంటే లీడర్స్ అనేది ప్లెడ్జ్ అయితే చేశారు నేచర్ కోసం. అంటే టు రివర్స్ species loss by 2030 by protecting land and ocean territory with globally important biodiversity. అంటే ఈ ల్యాండ్ కానీ ఓషన్ కానీ ప్రొటెక్ట్ చేయడం కోసం, మళ్ళీ గ్లోబల్లీ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయడానికి ఈ లీడర్స్ అనేది ప్లెడ్జ్ అయితే చేశారు నేచర్ కోసం. నెక్స్ట్ ఈ 29 డోనర్ కంట్రీస్ ఉన్నాయి. సో ఈ 29 డోనర్ కంట్రీస్ హ్యావ్ ప్లెడ్జ్డ్ 5.33 billion ఫర్ GEF 8 replenishment period ఫర్ July 2022 June 2026 టు మీట్ నేచర్ క్లైమేట్ టార్గెట్స్. ఈ 29 డోనర్ కంట్రీస్ అనేది ప్రతి ఒక్కరు మొత్తం $5.33 billion అనేది ప్లెడ్జ్ చేశారన్నమాట. అంటే కాంట్రిబ్యూట్ చేశారు దేనికి ఈ 2022-26 ఈ టైం పీరియడ్లో మొత్తం వాళ్ళ క్లైమేట్ టార్గెట్స్ని ఇంకా నేచర్ని మీట్ చేయడానికి ఉపయోగపడుతుందని. మళ్ళీ ఇంకా ఏంటంటే ఏమేమి అడ్రస్ చేయాలంటే క్లైమేట్ చేంజ్ థ్రెటన్ కానీ, ల్యాండ్ డిగ్రేడేషన్ కానీ, కెమికల్ అండ్ వేస్ట్ కానీ, ఈజింగ్ ప్రెషర్ ఆన్ ఓషన్ అండ్ ఇంటర్నేషనల్ వాటర్. సో వీటన్నిటిని ఈ థ్రెటన్స్ని అడ్రస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ GEF కౌన్సిల్ ఒకసారి అయితే చూద్దాం. GEF కౌన్సిల్ అంటే ఏంటంటే GEF అంటే మెయిన్ గవర్నింగ్ బాడీ అనమాట. దీంట్లో ఎవరు ఉంటారు 32 మెంబర్ అపాయింటెడ్ బై కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ GEF మెంబర్ కంట్రీస్. అంటే 32 మెంబర్స్ని GEF మెంబర్ కంట్రీసే అపాయింట్ చేస్తారు. 14 ఏమో డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి అండ్ 16 ఏమో డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. మళ్ళీ 2 ఫ్రమ్ ఎకనామిక్స్ ఇన్ ట్రాన్సిషన్, అంటే ట్రాన్సిషన్ ఎకనామిక్స్ ఉండదు. సో ఫ్రమ్ 2 మెంబర్స్ అయితే ఉంటారు అన్నమాట. దాంట్లో మెంబర్స్ అయితే రొటేట్ అవుతూ ఉంటారు. అంటే members rotate at different intervals determined by each constituency, and India is persistently member of the constituency comprised of the following countries: Bangladesh, Bhutan, India, Maldives, Nepal and Sri Lanka. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మెంబర్స్ ఉండాలి, రొటేషనల్ బేసిస్ ప్రకారం మెంబర్స్ అవుతారనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ కాన్స్టిట్యూయెన్స్లో ఇండియాతో పాటు బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్ అండ్ శ్రీలంక కూడా ఉన్నారు. సో ఈ కాన్స్టిట్యూయెన్సీలు అంటే ఇండియా ఉన్న కాన్స్టిట్యూషన్స్ చూసుకుంటే మళ్ళీ వీళ్ళు ఏంటంటే యాన్యువల్లీ ట్వైస్ అయితే మీట్ అవుతారు అండ్ మేక్స్ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటి ఫంక్షన్స్ అయినా అడాప్ట్స్ అండ్ ఇవాల్యుయేట్స్ ద ఆపరేషన్ పాలసీస్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఫర్ ద GEF ఫైనాన్స్డ్ యాక్టివిటీస్. సో ఇవైతే మెయిన్ ఫంక్షన్. ఒక్కసారి అయితే మనం ఏం చూద్దామంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ GEF అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో అవన్నీ ఒకసారి అయితే చూద్దాం. ఇది మెయిన్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1992లో రియోస్ ఎర్త్ సమ్మిట్లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈజ్ ఓన్లీ మల్టీలేటరల్ ఫండ్ వర్కింగ్ అక్రాస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ హెల్త్. అప్పుడు ఇది ఓన్లీ మల్టీలేటరల్ ఫండ్ అనమాట. సో ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ హెల్త్ గురించి ఆస్పెక్ట్స్ గురించి ఫోకస్ చేస్తూ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్కి సపోర్ట్ ఇవ్వడం. అంటే support developing countries work to address the world's most pressing environmental issues with 4 focal areas like biodiversity loss, economical and waste, climate change, international waters and land degradation. సో ఈ వీటిల్లో అయితే ఈ ఇష్యూస్లో అయితే ఈ సపోర్ట్ చేస్తున్నమాట డెవలపింగ్ కంట్రీస్కి ఈ GEF. నెక్స్ట్ మెంబర్షిప్ ఏంటో 185 కంట్రీస్ ఉంటాయి. దాంట్లో ఇండియా ఇస్ ద మెంబర్. అండ్ అదర్ కీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫండ్స్ మేనేజ్డ్ బై గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ.
స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ ఇవైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో సపోర్ట్స్ మాంట్రియల్ ప్రోటోకాల్. మాంట్రియల్ ప్రోటోకాల్ మనం ఇంతకుముందే చదువుకున్నాం, అది ఓజోన్లో లేయర్ ప్రొటెక్షన్ గురించి మనం మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది చదువుకున్నాం. సో అది దాన్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. ఆల్సో సపోర్ట్స్ మాంట్రియల్ ప్రోటోకాల్, గ్లోబల్ షిప్ బలాస్ట్ వాటర్ ట్రీటీ, యూఎన్ లా ఆఫ్ ది సీ ట్రీటీ, MARPOL ట్రీటీ ఫర్ షిప్పింగ్, and UN agreement on conservation and management of trading fish stocks and highly migratory fish stocks. So ఇవైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ GEF is a financial mechanism for 5 major international environment convention. అవేంటంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, మినామట్టా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పొల్యూషన్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది టు క్యాంపెట్ డిజర్వేషన్. సో ఇవి 5 మేజర్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ అనమాట GEFలో. మెయిన్గా ఈ ఫండ్స్ GEF అనేది ఏ ఫండ్స్ మేనేజ్ చేస్తుందో ఒకసారి అయితే చూద్దాం. ఈ స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ని అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, సో రెండు కూడా 2001లోనే ఎస్టాబ్లిష్ అయినాయి. సో స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ ఒకసారి చూద్దాం. ఇది మెయిన్గా ఏం ప్రాజెక్ట్ చూస్తుందంటే అడాప్టేషన్కి, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్కి, కెపాసిటీ బిల్డింగ్కి, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్ డైవర్సిఫికేషన్. సో వీటన్నిటికీ కోసం అయితే ఫైనాన్స్ అనేది ఈ ప్రాజెక్ట్స్కి అయితే ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇది ఆల్ వల్నరబుల్ డెవలపింగ్ కంట్రీస్కి అయితే ఓపెన్. నెక్స్ట్ ఇంకా GEF న్యూ ఛాలెంజ్ అడాప్షన్ ఉంది కదా, న్యూ క్లైమేట్ చేంజ్ అడాప్షన్ అయితే ఉంది కదా 2022-26 పీరియడ్ కోసం మన టార్గెట్ అనేది పెట్టుకున్నాం. సో అది ఫోకస్ మెయిన్గా ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ SCF అనేది సపోర్ట్ కూడా చేస్తుంది. మెయిన్గా అయినా 2 ప్రయారిటీస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఏంటంటే ఈ స్మాల్ ఐలాండ్స్ డెవలపింగ్ స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి అడాప్షన్ కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, ఇన్నోవేషన్ కానీ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఎంగేజ్మెంట్ కానీ స్ట్రెంథనింగ్ చేయడం కోసం సపోర్ట్ చేస్తుంది అనమాట. మెయిన్గా 2 ప్రయారిటీ ఏరియాస్లో అయితే ఈ SCF అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే 2001లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి కదా పార్టీస్, సో వాళ్ళకైతే వర్క్ ప్రోగ్రామ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్గా ఏంటంటే ఇది మ్యాండేట్ ఏంటంటే ఇది మామూలుగా ఇది ప్రిపరేషన్ చేయడం, ఈ నేషనల్ అడాప్షన్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఉంది కదా, సో దాన్ని ప్రిపరేషన్ చేయడం, ఇంప్లిమెంటేషన్ చేయడం, దానికి ఫైనాన్స్ ఇవ్వడమే ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ అనేది మెయిన్ మ్యాండేట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మామూలుగా ఇప్పుడు కంట్రీ వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రయారిటీస్ అడాప్షన్ ప్లాన్స్ ఉంటాయి. సో దానికి కూడా హెల్ప్ చేయడం, ఐడెంటిఫై చేసి ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం దీని మ్యాండేట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా నేషనల్ అడాప్షన్ ప్లాన్ని, ఇంకా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ వర్క్ ప్రోగ్రామ్ని అండర్ UNFCCలో ఉంది కదా, సో అది కూడా సపోర్ట్ అండ్ ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఈ GEF స్మాల్ గ్యారంటీ ప్రోగ్రామ్ గురించి ఒకసారి అయితే చూస్తే ఇది 2022లో 7th ఫేజ్ అనేది జాయింట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇంకా UNDP అండ్ ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ముగ్గురు కలిసి ఏం చేశారంటే జాయింట్గా ఇంప్లిమెంట్ చేశారన్నమాట ఈ 7th ఫేజ్ని. మెయిన్గా ఏంటంటే ఇది ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అనేది లోకల్ సొసైటీకి ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ డెవలప్మెంట్ చేసుకుంటాకి అండ్ ఇంప్లిమెంట్ చేసుకుంటాకి ఇన్నోవేటివ్ లోకల్ యాక్షన్స్, అంటే ఇప్పుడు ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి, అడ్రస్ చేయడానికి, ఈ డెవలప్ చేసుకుంటాకి, ఇంప్లిమెంట్ చేయడానికి ఈ వీళ్ళకి ఫైనాన్షియల్గా టెక్నికల్గా సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఇది GEF ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రాజెక్ట్స్తో క్లోజ్గా వర్క్ చేస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే 136 కంట్రీస్కి ఫండ్ గ్యారంటీ అనేది ఇస్తుంది అనమాట. $50,000 వరకు ఫండ్ గ్యారంటీ అనేది ఇస్తుంది. సో మెయిన్గా ఇది మనకి పార్ట్ 1లో B అండి. సో ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయిపోయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.